నమస్కారం. జ్యోతిష్య పాఠమునకు మీ అందరికీ స్వాగతం. గత వారం పాఠంలో కర్మ సిద్ధాంతానికి సంబంధించిన విషయాలను చూసాం. గ్రహాలు కేవలం కాలాన్ని సూచిస్తుంది. మనిషి గత జన్మలో చేసుకున్నటువంటి కర్మను సూచిస్తుంది. దీన్ని జాతక భాగాన్ని మనం ఫ్రంట్ ఎండ్ అంటాం. మనకు ముందు భౌతికంగా కనిపించేది ఫ్రంట్ ఎండ్. బ్యాక్ ఎండ్ వచ్చి మన యొక్క గత జన్మలో చేసుకున్నటువంటి పాపములు, పుణ్యము, పాపము, వీటన్నిటిని బ్యాక్ ఎండ్ అంటాం. ఇది మనం గత వారం పాఠంలో చూసాం. కాలము, కర్మ. కర్మానికి సంబంధించిన ఒక వృక్షాన్ని కూడా చూసాం. ఎన్ని రకాల కర్మలు ఉంటాయి? ప్రాకృత కర్మ, స్వకృత కర్మ. స్వకృత కర్మలు అంటే బుద్ధిపూర్వకంగా మనం చేసేటటువంటి కర్మలు. అందులోనూ దుష్కర్మ, సత్కర్మ, వీటికి సంబంధించిన విషయాలన్నీ కూడా గత వారం మనం నేర్చుకున్నాం. తర్వాత మనం చేసినటువంటి కర్మలకు ప్రతిఫలం మనకు 3 విధాలుగా ఉంటాయి. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. ఇది మన గత వారంలో చూసాం. తర్వాత సమరై ఒకసారి చూసినట్టయితే గత వారం చెప్పుకున్న విషయాల్లో గ్రహాలు కాలాన్ని సూచిస్తాయి, మనిషి చేసుకున్నటువంటి కర్మలను సూచిస్తాయి. మనిషి యొక్క సుఖదుఖములకు గ్రహాలు కారణం కాదు. మనిషి చేసుకున్నటువంటి స్వకృత కర్మలే కారణమని మనము గత వారంలో చూసాం. ఇప్పుడు మనకు ఇందులో కొద్దిగా లోతుగా వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది మనకు వేదాంత భాగానికి సంబంధించింది కాబట్టి కేవలం గ్రహాలు సూచిస్తాయంతే. ఒక మనిషి ఏ విధంగా కర్మ చేశాడు, ఎలాంటి కర్మ చేశాడు సూచిస్తాయంతే. నిజంగా కర్మలు ఏ విధంగా జరిగాయి అనేది కూడా జ్యోతిష్యుడు నేర్చుకోవాల్సి ఉంటుంది. అట్లీస్ట్ తెలిసి ఉండాలి. ఇది మనకు వేదాంత విభాగంలో వస్తుంది. మనము ప్రతి వేదాంతములో వచ్చేటటువంటి ప్రతి ఒక్క ప్రశ్న ఒకటే: జీవుడికి సుఖ దుఃఖాలు ఎందుకు కలుగుతున్నాయి? ఇది మనం శంకరాచార్యుల దగ్గర నుంచి భాస్కరాచార్యులు, రామానుజులు, మరియు మధ్వాచార్యులు, వల్లభాచార్యులు, చైతన్య మహాప్రభువులు అందరికీ ఈ ప్రశ్నపైనే వాళ్ళ యొక్క వేదాంత ఫిలాసఫీ అంతా కూడా ఆధారపడి ఉంది. జీవుడికి సుఖ దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి? పుణ్యపాపాలు ఎందుకు కలుగుతున్నాయి? పుణ్యపాపాలకు కారణం ఏంటి? దాన్ని విశ్లేషిస్తూ వెళ్తే అజ్ఞానము కారణము. జీవుడికి అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది, ఇవన్నీ కూడా మనకు వేదాంత విభాగంలో వస్తాయి. సో వీటి గురించి మనం కొద్దిగా విపులంగా చర్చించుకోవాలి. ఆ చర్చ తర్వాతి తరగతుల్లో శనివారం రోజు రాత్రి 7:30 ఫిలాసఫీ గురించే, మన జ్యోతిష్యానికి ఎంత కావాలో వాటి గురించి మనం చర్చించుకుందాం. ఇప్పుడు మనం కర్మ సిద్ధాంతంలో కొన్ని ముఖ్యమైనటువంటి అందరికీ వచ్చేటటువంటి ప్రశ్నల గురించి మనం చూద్దాం. మనకు సామాన్య జనులకు వచ్చేటటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ ప్రశ్నకు మనకు సమాధానం దొరికింది అనుకోండి, ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్రశ్నలకు మనకు సమాధానం దొరికేస్తుంది. ఏంటి ఆ ప్రశ్న అంటే, మనము పుణ్యము పాపము చేసుకుంటాం. మనం పుణ్యము పాపము చేసుకునే విషయంలో భగవంతుడి యొక్క రోల్ ఏంటి? రెండవది, మన చేత చెడు పనులు ఎవరు చేయిస్తారు? భగవంతుడే చేయిస్తాడా, లేకపోతే మనమే చేసుకుంటున్నామా? శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా. అలాంటిది జీవుడికి ఎలాంటి శక్తి లేనప్పుడు నా చేత బలవంతంగా చెడు పనులు చేయించేది ఎవరు అనే ప్రశ్న. తర్వాత మనం కర్మలు చేసేసాం, పుణ్యము పాపము వచ్చేసాయి, దాన్ని అనుభవించాలి, తప్పదు. అలాంటప్పుడు జాతకం ఎందుకు చూడాలి? జ్యోతిష్యుడు ఎందుకు కావాలి? దేవుడు ఎందుకు కావాలి? పౌరోహితుడు ఎందుకు కావాలి? పూజలు, హోమాలు, వ్రతాలు, పారాయణాలు ఎందుకు చేయాలి? ఖచ్చితంగా మనం చేసుకుని అనుభవించాలంటే వీటి యొక్క రోల్ ఏంటి? దాని గురించి ఒక ప్రశ్న. తర్వాత జ్యోతిష్యుడు నిజమే చెప్పాలా? కొన్ని సందర్భాల్లో నిజం చెప్తే చాలా కష్టాలు వస్తాయి.
మనకు కష్టమే, వాడికి కష్టమే. అలాంటప్పుడు సత్యము అసత్యము వీటిని నిర్ణయించడం ఎలాగ? ఇది మనకు వచ్చేటటువంటి ముఖ్యమైన ప్రశ్నలు జ్యోతిష్యం నేర్చుకునేటప్పుడు. వీటికి సమాధానం తెలుసుకుంటే మనం జాతకం చూడడం చాలా సులభం, ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా సులభం అవుతుంది. సో వీటి గురించి మనం లోతుగా మాట్లాడుకుందాం. ఇప్పుడు తల్లిదండ్రులు తీసుకోండి. తల్లిదండ్రులు పిల్లల చేత మంచి పనులే చేయిస్తారు. బాగా చదువుకోమంటారు, స్కూల్కి వెళ్ళమంటారు, ఇంటికి వచ్చి పాలు తాగమంటారు, మంచి భోజనం తినమంటారు, జంక్ ఫుడ్ తినవద్దు అని చెప్తారు. అన్నీ మంచివే చేయిస్తారు. మరి భగవంతుడు మన చేత మంచి పనులు చేయిస్తాడు, చెడు పనులు చేయిస్తాడు. ఎందుకంటే చెడు పనులు చేసేంత శక్తి మనకు లేదు కదా. మంచి పనులు చేయడానికి శక్తి కూడా మనకు లేదు. మరి చెడు పనులకి చేసే శక్తి ఎలా ఉంటుంది? సో చెడు పనులు భగవంతుడు చేయించట్లేదంటే ఇంకెవరు చేస్తున్నారు? ఒకవేళ చెడు పనులు చేయించడానికి ఇంకొక ఎవరో దేవుడో కలి పురుషుడో ఎవరో ఉన్నాడు అనుకుందాం. మనం ఇప్పుడున్నటువంటి కాలంలో మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతోంది. అంటే దేవుడు మంచి చేయమని చెప్తుంటే చెడు చేయమని కలిసి చెప్తున్నాడు అంటే భగవంతుడి కన్నా వాడికే ఎక్కువ పవర్ అయి ఉందని అర్థం కదా. ఈ ప్రకృతిని మొత్తం కలిపురుషుడే శాసిస్తున్నట్టు ఉంటుంది కదా. ఇంకా భగవంతుడి రోల్ ఏముంటుంది? మనం భగవంతుని పూజించడం వ్యర్థం, ఎందుకంటే ఆయనకు శక్తి లేదు కదా. ఇలాంటి ప్రశ్నలు చాలా వస్తాయి. సో ఇందులో వీటికి మనం ఇవాళ సమాధానాన్ని తెలుసుకోవాలి. మన చేత భగవంతుడే చేయిస్తున్నాడా, ఇంకెవరైనా చేయిస్తున్నారా? వీటికి శాస్త్రీయమైనటువంటి ఆధారం మన వేదాంత పండితులు కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి మహర్షులు కావచ్చు, వాళ్ళు ఏం చెప్పారు? ఇప్పుడు శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, ఈ స్టేట్మెంట్ మనం చాలాసార్లు విని ఉంటాం. భగవంతుడే అన్నీ చేయిస్తాడు, ఈ స్టేట్మెంట్ కూడా చాలా వినుంటాం. అన్నీ చేయించేది భగవంతుడే, అన్ని కర్మలు సృష్టికర్త మహాకర్త, అన్ని కర్మలు భగవంతుడే చేయిస్తాడు. ఇక అన్నీ భగవంతుడే చేయించినప్పుడు నేను చేసే మంచి పని చేయాలనుకుంటే మాత్రం వదులుతాడా ఏంటి? ఒక వంటవాడు ఉన్నాడు అనుకోండి, అయ్యా మీరు ఇవాళ వంట బాగా చేశారని అంటే, నాదేముందండి భగవంతుడు ఆశీస్సులు అంట. అయ్యా ఇవాళ వంట బాగాలేదండి ఉప్పు ఎక్కువ వేశారంటే అంటే అన్నాను అనుకోండి, నాదే ఉందండి భగవంతుడే అన్నీ చేయించాడని ఎవరంటారా? అయ్యో తప్పైపోయిందండి, ఇంకోసారి బాగా చేస్తానండి అంట. మంచి పనులకైతే భగవంతుడి పైన మనం చెప్పొచ్చు, చెడు పనులైతే మనం భగవంతుడి విషయం చెప్పం, ఏది తప్పైపోయిందండి ఇలా అంట. ఇప్పుడు శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు కదా. ఇది ఏంటంటే ఇది కిండర్ గార్డెన్ లెవెల్ సబ్జెక్ట్ అంట. చిన్నపిల్లలు తీసుకోండి, చిన్నపిల్లలు లేదా మనం చిన్న వయసులో ఉన్నప్పుడు కళ్ళు ఏం చేస్తుంది అని అడిగారు అనుకోండి, కళ్ళు చూస్తుంది అంటాం కిండర్ గార్డెన్లో. పెద్దయ్యాక ఏమంటాం? కళ్ళు చూడడం కాదు నేను చూస్తున్నాను అంటాం కదా. సో కళ్ళు చూస్తుంది అనేది కరెక్ట్ కాదు. ఒక్క నిమిషం. సో కళ్ళు చూస్తుంది అన్నది కరెక్ట్ కాదు, నేను చూస్తున్నా అన్నది కరెక్ట్. సో చిన్నప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? కళ్ళు చూస్తుందనే నేర్చుకున్నాం. అలాగే శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనేది కిండర్ గార్డెన్ లెవెల్ సబ్జెక్ట్. అప్పుడు చిన్న పిల్లవాడికి అంతకంటే ఎక్కువ అర్థం కాదు కాబట్టి మనం అలా చెప్తాం. పెద్దయ్యాక దీని గురించి మనం విస్తారంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చిన్నపిల్లలకి ఆ హృదయం ఎక్కడ ఉంది అని అనుకోండి, టెక్స్ట్ బుక్లో ఉంది అంటారు, ఎందుకంటే వాళ్ళకి అదే తెలుసు. మన శరీరంలో ఉందని తెలియదు వాళ్ళకి. మీరేమనంటే టెక్స్ట్ బుక్లో ఉంది అని చెప్తారు. సో దట్ ఈస్ కిండర్ గార్డెన్ లెవెల్. సో ఆ విధంగా చూసినట్టయితే మనం దాని గురించి లోతుగా శాస్త్రం ఏం చెప్తుంది. సో ప్రశ్న ఇలా ఉంది, మనిషి ఎందుకు తప్పులు చేస్తాడు, ఎవరు చేయిస్తారు, భగవంతుని యొక్క పాత్ర ఏమిటి? భగవంతుడు దీనికి ఆన్సర్ని భగవద్గీతలోనే ఇచ్చేశాడు. భగవద్గీత 5వ అధ్యాయం 14వ శ్లోకం, నకర్తృత్వం నకర్మాణి లోకస్య సృజతి ప్రభు న కర్మపర సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ఇది అడ్వాన్స్డ్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే, భగవంతుడు అంటాడు, నేను ఎవరి చేత ఎలాంటి పని చేయించను, చెయ్యమని చెప్పను, చేస్తే నీకు ఇలాంటి ఫలితం వస్తుందని వాళ్ళు ప్రేరేపించను. మరి ఎలా జరుగుతుంది? స్వభావస్తు ప్రవర్తతే,
వారి వారి స్వభావం ఏదైతే ఉంటుందో ఆ స్వభావం తగినట్టుగా వాళ్ళకు కర్మలు జరుగుతాయి అంటారు. సో ఇది మనకు అర్థం కాదు కొద్దిగా. ఇప్పుడు జీవుడు అని తీసుకున్నాను అనుకోండి. జీవుడికి ఒక స్వభావం అనేది ఉంటుందండి. స్వభావము అంటే ఇప్పుడు సపోజ్ మామిడి విత్తనం ఉందనుకోండి. మామిడి విత్తనానికి ఒక స్వభావం ఉంటుంది. ఏంటది? తీయనైనటువంటి మామిడి పళ్ళను ఇచ్చేటటువంటి స్వభావం. కాకరకాయకి ఒక గుణం ఉంటుంది. అది చేదైనటువంటి కాకరకాయ పళ్ళనిస్తుంది, కూరగాయలను ఇస్తుంది. చింతపండుకు ఒక గుణం ఉంటుంది, చాలా పులుపైనటువంటి గుణం కలిగినటువంటిది ఇస్తుంది. ఇలాగా ఒక్కొక్క విత్తనానికి దానికి ఒక స్వభావం ఉంటుంది. వేరుశనగ గింజ వేసామనుకోండి, దానికి చక్కెర నీళ్లు వేయండి, చక్కెర మీరు ఒక రకమైనటువంటి యూరియా లాగా వేయండి, అది తీయనైనటువంటి వేరుశనగ గింజలు రాదు. వేరుశనగ గింజలు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మామిడి విత్తనానికి భూమిలో పాతి దానికి చేదైనటువంటి కారమైనటువంటి నీళ్ళను వేయండి, కారపొడి చల్లండి. అప్పుడు అది ఇచ్చేటటువంటి ఫలం ఎలా ఉంటుంది? అది తన యొక్క ఏది ఉంటుందో అదే వస్తుంది. తీయనైనటువంటి మామిడి పండే వస్తుంది. మీరు కారం నీళ్లు వేశారని కారం రాదు. అంటే తోటమాలి అయినటువంటి వాడు ఈ యొక్క తోటలో అన్ని రకాల విత్తనాలు నాటి ఒకే రకమైనటువంటి నీళ్లను వేస్తాడు, ఒకేలాగా సంరక్షిస్తాడు. సంరక్షించే బాధ్యత మాత్రం అతనిది. విత్తనం నాటడం, నీళ్లు పొయ్యడం, అది ఏదైనా చీడ వచ్చిందనుకోండి, క్రిమి సంహారక మందులు ఏవైనా వేయడం, దాన్ని కాపాడడం, అంతవరకే అతని పని. అతను ఏ యొక్క విత్తనానికి కూడా సపరేట్గా ఏమీ చెయ్యడు. ఆ విత్తనంలో ఏదైతే గుణం ఉంటుందో ఆ గుణానికి తగినట్టుగా అది పెరిగి పెద్దదవుతుంది. మామిడి పండు కారం ఉండదు, మామిడి పండు తీయగానే ఉంటుంది, కొద్దిగా పులుపు ఉండొచ్చు. అదేవిధంగా మిరపకాయ ఎప్పుడు కారంగానే ఉంటుంది, అది ఎప్పుడు తీయదు కాదు. అలాగే దేని స్వభావం ఎక్స్క్లూజివ్ క్వాలిటీ అంటామండి. ఈ దేని స్వభావం దానికే ఉంటుంది, దాన్ని మార్చడం కుదరదు. మామిడి పండు గుణాన్ని మార్చడం కుదురుతుందా? రుచిని మార్చలేం. ఏ విత్తనానికి కూడా దానికి ఒక సహజ సిద్ధమైనటువంటి ఒక గుణం ఉంటుంది, దాన్ని స్వభావం అంటాం. అలాగే జీవుడు పుట్టినప్పుడు కూడా అతనికి సహజ సిద్ధమైనటువంటి ఒక స్వభావం ఉంటుంది. ఆ స్వభావానికి అనుగుణంగానే అతను ఆలోచిస్తాడు. ఎప్పుడైతే మిరపకాయలో ఉన్నటువంటి గుణం ఏదైతే ఉందో ఆ గుణం ప్రకారం మిరపకాయ ఇస్తుంది. కారం ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, కానీ ఎక్స్క్లూజివ్ క్వాలిటీ కారం అనేది మారదు. అది పోయి పుల్లగానో తీయగానో ఉండదు. మీరు ఎంత ఫ్లేవర్స్ వేసినా దాని గుణం అదే ఉంటుంది. కానీ అదేవిధంగా మనిషికి కూడా తన యొక్క గుణం మారదు. భగవంతుడి యొక్క పాత్ర ఏంటి అంటే, తోటమాలి ఏ విధంగా అన్ని రకాల విత్తనాలకు ఒకే రకమైనటువంటి నీళ్లను వేసి దాన్ని వృద్ధిలోకి తీసుకొస్తాడో, జీవుడు కూడా, భగవంతుడు కూడా ఈ జీవము అనేటటువంటి విత్తనాన్ని తల్లి గర్భంలో విత్తి దానికి పెరగడానికి కావలసినటువంటి వాతావరణాన్ని అందించి పెరిగేలాగా చేస్తాడు. కానీ ఆ జీవుడు ఆలోచించడం ఎలా ఉంటుంది అంటే తన స్వభావాన్ని బట్టి ఆలోచిస్తాడు. భగవంతుడు స్వభావాన్ని నియంత్రించడు. రెండు విషయాల్లో మనం తెలుసుకోవాలి. భగవంతుడు స్వతంత్రుడు అంటాం. తనపాటి తను ఏం చేయగలడు, ఎవరి యొక్క సహకారము అవసరం లేదు. ఆలోచించగలడు, ప్రకృతిని నిర్మించగలడు, ప్రకృతిని మార్చగలడు. జీవుడికి అంటే మనకు కూడా ఒక విషయంలో స్వాతంత్రం ఉంటుంది. ఆలోచించే విషయంలో మాత్రం మనకు స్వాతంత్రం ఉంటుంది. కానీ ప్రకృతిని మనం చెప్పినట్టు వినేటట్టుగా ఆ శక్తి మనకు ఉండదు. అది భగవంతుడికి ఉంటుంది. ప్రకృతి పైన మనకు కంట్రోల్ ఉండదు. ప్రకృతి అంటే మనకు కనిపించేవన్నీ కూడా ప్రకృతే. మనకు కనిపించే శరీరం కూడా ప్రకృతికి సంబంధించింది. భగవంతుడు ఇవ్వబడింది. శరీరం మనకు ఇవ్వబడింది, మనస్సు ఇవ్వబడింది, బుద్ధి ఇవ్వబడింది. ఇవన్నీ కూడా జడ పదార్థాలండి, అవి ఆలోచించవు. ఒకవేళ
అన్నీ భగవంతుడిచ్చి నేను చెప్పినట్లే నువ్వు చేయాలి, నేను చెప్పినట్లే నువ్వు ఆలోచించాలి అన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఏమంటాం? మరమనుషులు అవుతాం, రోబోట్ అవుతాం. రోబోట్ ఏమవుతుంది? దానికంటూ స్వతంత్రంగా ఆలోచించే శక్తి దానికి లేదు. మనం చెప్పిందే అది చేస్తుంది. అలాగే భగవంతుడే అన్నీ చేయిస్తున్నాడు అంటే ఆలోచన కూడా భగవంతుడే చేయిస్తున్నాడు అన్నప్పుడు ఇక మనకు మనిషికి మనసు ఇవ్వడం దేనికి, బుద్ధి ఇవ్వడం దేనికి? వృధా కదా. మనకు మనస్సు బుద్ధి ఇచ్చాడు కాబట్టి మనం ఆలోచించగలుగుతున్నాం, నిర్ణయం తీసుకోగలుగుతున్నాం. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. సో ఎవరైతే ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాడో పుణ్యపాపాలు అతని ఖాతాలోనే వెళుతుంది. భగవంతుడు చేయించడు. భగవంతుడు చేయించేదేంటి? శరీరం ఇవ్వడం, మనసు ఇవ్వడం, బుద్ధి ఇవ్వడం, అంతే. ఇప్పుడు ఒక ఆఫీస్లో ఏమవుతుంది? ఎవరైనా వర్క్ చేయాలనుకోండి, అతనికి ఒక కంప్యూటర్ ఇవ్వాలి. అతనికి ఒక కంప్యూటర్ ఇస్తారు, ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తారు, అతనికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. కానీ ఆపరేట్ చేయవలసింది ఎవరు? ఆ వ్యక్తి ఆపరేట్ చేయాలి. ఆపరేట్ చేయడం కూడా మనమే చేసినట్టయితే అతన్ని ఇంకా ఉద్యోగంలో తీసుకోవడం దేనికి? మనం అన్నీ ప్రొవైడ్ చేసి అతని చేత పని చేయిస్తాం. అలాగే భగవంతుడు మనకు అన్నీ ఇస్తాడు, అన్నీ చేస్తాడు అంటే అర్థం ఏంటి? ఇచ్చే ప్రక్రియలో అన్నీ అతడే చేస్తాడు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటే అర్థం ఏంటంటే, ఏవైనా అతను ఇస్తే కదా మనం చేయడానికి. శరీరం ఇస్తేనే మనం ప్రపంచాన్ని చూడగలం, బుద్ధి ఇస్తేనే నిర్ణయించుకోగలం, అదేవిధంగా మనస్సు ఇస్తేనే కొద్దిగా ఆలోచించగలం. సో ఇలా ఇచ్చినందువల్లే మనం ఆలోచిస్తున్నాం. అంటే ఏంటి? మెయిన్ కాంట్రిబ్యూషన్ భగవంతుడికి వెళ్తుంది. అతడు ఇచ్చాడు కాబట్టి మనం ఆలోచిస్తున్నాం. కానీ నేను ఆలోచించి చేసినటువంటి తప్పుకి భగవంతుడు రెస్పాన్సిబుల్ అవ్వడు. ఎందుకంటే దాన్ని ఆ విధంగా ఆపరేట్ చేసింది మనది. శరీరాన్ని ఏ విధంగా వాడుకోవాలి ఆ విధంగా వాడుకోకుండా దానికి భిన్నంగా వాడుకున్నది మనం కాబట్టి మనకు దానికి వచ్చేటటువంటి అవుట్కమ్ అంతా కూడా మన ఖాతాలోనే ఉంటుంది, కానీ భగవంతుడికి రాదు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ భగవంతుడి యొక్క రోల్ ఏంటి అంటే మనకు శరీరం ఇవ్వడం, మనసు ఇవ్వడం, బుద్ధి ఇవ్వడం వరకే. దాన్ని ఆపరేట్ చేసేది ఎవరు? జీవుడే. చాలామంది అంటారు, నేను మనస్సు నుంచి ఆలోచిస్తున్నాను, నా మనస్సుకి ఇలా అనిపిస్తుంది. నా మనస్సు అంటే ఏంటి? నేను వేరే, మనస్సు వేరే కదా. నా కారు అంటే అర్థం ఏంటి? నేను వేరు, నా కారు వేరు. నా కొడుకు అంటే అర్థం ఏంటి? నేను వేరు, మా అబ్బాయి వేరు అని అర్థం. అలాగే నా మనస్సు అన్నారనుకోండి, నేను వేరు, మనస్సు వేరు. నా మనస్సు, నా బుద్ధి, నా కళ్ళు, నా యొక్క శరీరం, ఇవన్నీ నాకు వేరుగా ఉంటుంది. అదే ఆత్మ విషయానికి వస్తే నా ఆత్మ అని చెప్పడం కుదరదు, నేనే ఆత్మను. ఇది నేను అంటే అర్థం ఏంటి? దానికి శబ్దానికి అర్థం ఉండదు. సో నేను అనేది ఒకటే. ఆ నేను అనేది ప్రపంచంలో అన్నిటినీ వాడుకుంటున్నాము. ఈ శరీరంతో చూస్తున్నాను, మనస్సుతో ఆలోచిస్తున్నాను, బుద్ధితో నిర్ణయం తీసుకుంటున్నాను. ఇక్కడ ఆలోచించేది ఎవరు? జీవుడు. నిర్ణయం తీసుకునేది ఎవరు? జీవుడు. శరీరాన్ని ఆపరేట్ చేసేది ఎవడు? జీవుడు. కాబట్టి ఉద్దేశం ఎవరికైతే ఉంటుందో అతడి ఖాతాలోనే అతను చేసుకున్నది మంచా చెడా అనేది పడుతుంది. ఒక పని చేసినప్పుడు అందులో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? ఎవరికైతే ఆ ఉద్దేశం మంచిది అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. మంచి ఉద్దేశం అనుకోండి పుణ్యం వస్తుంది, చెడు ఉద్దేశం అనుకోండి పాపం వస్తుంది. పుణ్య పాపాలకు జీవుడే రెస్పాన్సిబుల్, కానీ భగవంతుడు రెస్పాన్సిబుల్ కాడు. భగవంతుడు ఎవరి చేత ఏ పని చేయించడు. ఒకరి మనసులో కూర్చొని, అయ్యా నువ్వు ఇవాళ దొంగతనం చేయి, నువ్వు ఇలాంటి ఒక అమ్మాయిని ఏడిపించు, ఇలాంటి అబ్బాయిని ఏడిపించు అని భగవంతుడు లోపల నుంచి మీకేం మెసేజెస్, ఇన్స్ట్రక్షన్స్ ఎవరికి ఇవ్వడు. చెడు పని చెయ్యమని ఎవ్వరికి కూడా భగవంతుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడు. ఇన్స్ట్రక్షన్ ఎవరిస్తారు? జీవుడిస్తారు. సరే బాగానే ఉంది, నేనే చేస్తున్నాను, మరి నాకు అలాంటి శక్తి ఎలా వచ్చింది? నేను ఎందుకు అలా చేస్తున్నాను అన్నట్టయితే జీవుడికి ఒక స్వభావం ఉంది అని మనం నేర్చుకున్నాం. ప్రతి ఒక్క జీవుడికి ఎట్లయితే మనకు విత్తనాలకు ఒక స్వభావం ఉందో, ఒక జీవుడికి కూడా ఒక స్వభావం ఉంది. ఆ స్వభావాన్ని మనము వర్ణము అని కూడా అంటాం. ఆ వర్ణాన్ని 4 కేటగిరీస్ చేశారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇలాంటి 4 గుణాలు ఉంటాయండి. ఇది మనము వాడుకలో ఉన్నటువంటి, వ్యవహారంలో ఉన్నటువంటి జాతులు కావు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేది జాతి కాదండి.
జాతి అంటే ఏంటి? జాతః అంటే పుట్టడం. ఎక్కడ పుట్టామో అక్కడ ఆ జాతి. తండ్రి బ్రాహ్మణుడి ఇంట్లో పుట్టాడు అనుకోండి, ఆ బ్రాహ్మణ జాతి. రెడ్డి ఇంట్లో పుట్టాడు అనుకోండి, రెడ్డి జాతి. క్రిస్టియన్ ఇంట్లో పుట్టాడు అనుకోండి, క్రిస్టియన్ జాతి. ఇక్కడ చెప్పేది ఆ జాతి కాదండి, వర్ణము అంటాం. వర్ణము అంటే మోస్ట్ సైంటిఫిక్ సైకలాజికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ హ్యూమన్ నేచర్. మనిషి యొక్క ఆలోచన విధానాన్ని, అతని యొక్క స్వభావాన్ని 4 విధాలుగా చేశారు. బ్రాహ్మణ అంటే సంస్కృతంలో బ్రాహ్మణ అనే అర్థం ఏంటంటే పెద్దది అని అర్థం, శ్రేష్టమైనది అని అర్థం. బ్రహ్మ అంటే పెద్దవాడు, బ్రాహ్మణ అంటే పెద్దవాడు ఎవరో అతని గురించి ఎక్కువ తెలిసినవాడు అని అర్థం. ద పర్సన్ హూ నోస్ బ్రహ్మన్, హీజ్ ఎ బ్రాహ్మిన్. అది ఇండియాలో మాత్రం కాదండోయ్. మీరు అమెరికా వెళ్ళండి, రష్యా వెళ్ళండి, ఇస్లామిక్ స్టేట్స్కి వెళ్ళండి, ఎక్కడైనా సరే ఎవరికైతే భగవంతుడి గురించి తెలుసో వాడు బ్రాహ్మణుడు. క్రిస్టియానిటీ అంటే వాళ్ళకు కూడా దేవుడు ఉన్నాడు, ఇస్లాం మతంలో దేవుడు ఉంది. ఆ దేవుడి గురించి ఎవరికైతే బాగా తెలుసో అతను బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే సింపుల్గా నాలెడ్జబుల్ అని అర్థం అండి. సంస్కృతంలో వ్యవహారంలో మనము ప్రభుత్వం లెక్కల ప్రకారం బ్రాహ్మణుడు అంటే ఏంటంటే జుట్టు పెట్టుకొని జంజం వేసుకొని గుళ్ళో పూజ చేసేవాడు అని మనం అనుకుంటాం. ఇది గవర్నమెంట్ లెక్కల ప్రకారం. కానీ సంస్కృతంలో భగవంతుడి యొక్క లెక్క ప్రకారం బ్రాహ్మణుడు అంటే నాలెడ్జబుల్ అని అర్థం. ఎప్పుడూ కూడా అర్చన, అధ్యయన, అధ్యాపన చేసేవాడు, భగవంతుడిని స్తుతించేవాడు, తరువాత భగవంతుడి గురించి తెలుసుకునేవాడు, లేకపోతే భగవంతుడనే కాదు పెద్ద విషయం ప్రకృతిలో ఉన్నటువంటి సీక్రెట్ ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకునేవాడు. ఆ తెలుసుకున్న దాన్ని నలుగురికి చెప్పి చైతన్యపరచాలి అనుకునేవాడు. అతడు ఎవరైతే ఉంటాడో అతడు బ్రాహ్మణుడు. ఇదొక గుణం. క్షత్రియుడు అంటాం, క్షతత్రాణ అంటాం. సో క్షతత్ అంటే ఏంటంటే ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే ప్రమాదాలలో ఉన్నాడో అతడికి అభయం ఇచ్చి నేనున్నాను అని చెప్పేవాడు క్షత్రియుడు. ఆ గుణం ఏదైతే ఉంటుందో క్షత్రియ క్వాలిటీ, లీడర్షిప్ క్వాలిటీ. నువ్వేం భయపడక, నేనున్నాను కదా. రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, నా ప్రాణాన్ని అడ్డు వేసానని నేను కాపాడుతాననేటువంటి ఇన్స్టింక్ట్ క్వాలిటీ ఎవరికైతే ఉంటుందో అతను క్షత్రియుడు అంట. వైశ్యుడు అంటే విష్ అంటే సంస్కృతంలో మాస్ అని అర్థం. జన సముదాయం కోసం ఆహార పదార్థాలను పండించి అందరికీ ఇచ్చేవాడు, అతన్ని వైశ్యుడు అంటాం. అగ్రికల్చర్ చేసేవాడు అని అర్థం, ప్రొడక్షన్ చేసేవాడు అని అర్థం. తర్వాత శూద్రుడు అంటే సర్వీస్. మనము చెప్పుకునేటువంటి ప్రభుత్వ లెక్కల ప్రకారం శూద్రుడు కారణండోయ్. బ్రాహ్మణులలో కూడా శూద్రుడు ఉంటాడు. ఆ క్వాలిటీ, దిస్ ఇస్ ఎ క్వాలిటీ. సో శూద్ర క్వాలిటీ ఏంటంటే సర్వీస్. సో ఈ ముగ్గురికి కూడా సహకరించేవాడు. బ్రాహ్మణుడికి, క్షత్రియుడికి, వైశ్యుడికి ముగ్గురికి కూడా సహకరించే క్వాలిటీ ఎవరికైతే ఉంటుందో శూద్రుడు అంటాం. శుచాత్ ద్రవతి అంటుంది సంస్కృతంలో. కష్టములతో ఉన్నవాడిని చూసి కరిగి అతనికి సహాయపడేవాడు అని అర్థం. ఈ శూద్ర క్వాలిటీ అనేది బేసిక్ క్వాలిటీ, మనిషికి ఉండవలసినటువంటి బేసిక్ క్వాలిటీ శూద్ర గుణము అంటాం. అంటే సర్వీస్, ఇంకొకటికి సహాయం చేసే గుణం ఉంటాం. ఈ గుణం లేకపోతే అసలు మనిషి కింద కన్సిడర్ చేయడమే కుదరదు. వేరే వర్ణాల వాళ్ళకి శూద్ర గుణంతో పాటు ఇంకా వేరే గుణాలు ఉంటాయి. అందులో ఎక్స్ట్రీమ్ ఉండేది బ్రాహ్మణుడికి ఉంటుంది. ఇది క్వాలిటీ, ఇది జాతి నుంచి సంబంధించింది కాదు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. ఇందులో అన్నీ మంచిగా ఉంది కదా. ఈ స్వభావంలో బ్రాహ్మణుడు ఏం చేస్తాడు? అర్చన, అధ్యయన, అధ్యాపన చేస్తాడు, అంతా మంచిదే. తర్వాత క్షత్రియుడు ఉన్నాడు, ఇంకొకరిని రక్షిస్తాడు, మంచి పని. ఈ వైశ్యుడు ఉన్నాడు, జన సముదాయానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలను సేకరిస్తాడు, పండిస్తాడు, వృద్ధి చేస్తాడు, ఇది మంచి గుణమే. శూద్రుడు ఇంకొకరికి సహాయం చేస్తాడు, మంచి గుణం. ఇవన్నీ మంచి గుణాలే కదా. ఈ మంచి గుణాలు, ఈ స్వభావం నుంచి పాపం ఎట్లా వస్తుంది మరి అని ప్రశ్న రావచ్చు. పాపం ఎలా వస్తుంది అంటే స్వభావం అనేది మారదండి ఎవ్వరికీ కూడా. ఇప్పుడు మామిడికాయ రుచి మారుతుందా? ఎక్స్క్లూజివ్ క్వాలిటీ ఎప్పటికీ మారదు. మనం ఇంకా మ్యాంగో ఫ్లేవర్ అని వాడతాం. ఆ ఫ్లేవర్ ఎలా ఉంటుందంటే మ్యాంగో అలాగే ఉంటుంది. మ్యాంగో చాక్లెట్ అంటాం. చాక్లెట్ ద్వారా ఏం పండించరా, ఫ్లేవర్ అంతే. సో ఎక్స్క్లూజివ్గా ఇది మామిడి పండు నాలుక పైన వేసుకోగానే ఆ రుచి మనకు టాలీ అవుతుంది. సో ఇది మామిడి పండు రుచిలాగుందే,
ఆ ఎక్స్క్లూజివ్ క్వాలిటీ అది ఎప్పటికీ మారదు. మామిడి పండు రుచి కొన్ని రోజుల తర్వాత చింతపండు రుచిలాగా ఉండదు. చింతపండు ఒక్కోసారి పులుపు లేకపోయినా తీయగా ఉన్నా కూడా అది మామిడి పండులాగా ఉండదు. ఒక్కొక్క రుచి ఎక్స్క్లూజివ్గా ఉంటుంది. మనకు అది ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కుదరదు. మన నాలుక పైన వేసుకోవాల్సిందే. మామిడి పండు ఎలా ఉంది అంటే తీయగా ఉంది అంటాం. తీయగా ఉందంటే మైసూర్ పాకు కూడా తీయగానే ఉంటుంది. ఆ తీపికి ఈ తీపికి డిఫరెన్స్ ఏంటంటే నాలుక పైన వేసుకుంటేనే తెలుస్తుంది. మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఇన్ఎక్స్ప్లికబుల్. సో ఆ విధంగా ఈ స్వభావం అనేది మారదు. మారనప్పుడు మళ్ళీ పుణ్యపాపాలు ఎందుకు జరుగుతుంది? మనిషికి స్వభావంతో పాటు ప్రభావం అనేది ఒకటి ఉంటుందండి. దీన్ని మనము పరిసరపు ప్రభావము లేక వాతావరణ ప్రభావము, ఆనువంశిక ప్రభావము అని 2 ప్రభావాలు ఉంటాయి. ఇది మారిపోతూ ఉంటుందండి. ఒక్కొక్క జన్మకు ఒకలాగా ఉంటుంది, ఒక్కొక్క ప్లేస్కు ఒకలాగా ఉంటుంది, మారిపోతూ ఉంటుంది. ఈ జన్మలో నేను బ్రాహ్మణుడ ఇంట పుట్టాననుకోండి, నా ఆలోచనలన్నీ బ్రాహ్మణుడిలాగా ఉంటాయి. క్షత్రియులు ఇంకోటి రెడ్డి వాళ్ళ ఇంట్లో పుట్టాననుకోండి, అలా ఉంటాయి. క్రిస్టియానిటీలో పుట్టిందనుకోండి, ఆమెన్ ప్రైజ్ ద లార్డ్ అంటాను. ఇస్లాంలో పుట్టాననుకోండి, అల్లాహు అక్బర్ అంటాను. ఎవరెవరు ఏ మతంలో పుట్టాలనేది మన కంట్రోల్లో ఉండదు. సో ఈ జన్మలో హిందూగా పుట్టినవాడు వచ్చే జన్మలో ముస్లింగా కూడా పుట్టచ్చు. ప్రభావం అనేది మ్యాక్సిమం ఒక్క జన్మకు మాత్రమే ఉంటుంది. ఈ ప్రభావం అనేది మారిపోతూ ఉంటుందండి. సో మీకు అర్థమయ్యేటటువంటి వ్యావహారికంలో మనం చెప్పాలంటే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తికి ఒక నలుగురు వ్యక్తులు ఒక స్కూల్ తీసుకుందాం, ఒక గురుకులం తీసుకుందాం. ఆ గురుకులంలో నలుగురు విద్యార్థులు ఉంటారండి. ఆ నలుగురు విద్యార్థులు ఒక జలపాతాన్ని చూడడానికి వెళ్తారు. నలుగురు కూడా బ్రాహ్మణ వేదాన్ని చదువుకున్నటువంటి విద్యార్థులు. మనం వేదం విద్యార్థులు అంటే చాలా బాగా తెలిసిన వాళ్ళు, వేదం బాగా వచ్చిన వాళ్ళు మనం అనుకుంటాం. సో ఆ నలుగురు వెళ్తారు జలపాతాన్ని చూడడానికి. నలుగురు జలపాతాన్ని దగ్గరికి వెళ్ళి చూస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క మనసులో అతని ఒక్కొక్కలాగా ఉంటుందండి. ఒకడికి మొదటి వాడికి ఏమనిపిస్తుందంటే, ఎంత బాగా ఉంది జలపాతం, ఆ శబ్దము, ఈ వైబ్రేషన్స్ చాలా ఆనందంగా ఉంది, కొంతసేపు ఇక్కడ కూర్చొని తపస్సు చేసి ఆహ్లాదంగా ధ్యానం చేయాలని ఉంది, ఒక సంధ్యావందనం చేసుకోవాలని ఉంది, భగవంతుడు ఎంత సృష్టించాడు, ఎలా సృష్టించాడు ఇంత పెద్ద నీటిని అని ఆ విధంగా ఆలోచిస్తూ వెళ్తాడు. ఇంకొక విద్యార్థి ఎలా ఆలోచిస్తాడంటే, ఆహా ఎంత బాగుంది, ఇక్కడ ఒక పెద్ద భవనం కట్టుకొని ఈ భవనం నుంచి పైనుంచి నేను దీన్ని చూస్తూ రోజు ఇలాగా గడిపేయాలి, ఇక్కడ ఒక మా ఫ్యామిలీ ఉండి నా పిల్లలు నా భార్య అందరూ దీన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ఒక ఉండాలి, దీన్ని ఆస్వాదించాలి అని ఒకడు అనుకుంటాడు. ఇంకొక విద్యార్థి ఏమనుకుంటాడు, ఆహా ఎంత బాగుంది ఇది, ఇక్కడ ఎంతమంది దీన్ని చూడడానికి వస్తున్నారు, ఇక్కడైనా ఒక సత్రమో ఒక లాడ్జో ఏదో ఒకటి కట్టేసామనుకోండి, వచ్చిన వాళ్ళకంతా కూడా భోజనాలు పెట్టి టికెట్ మనం పెట్టామనుకోండి, మన ఆదాయం బాగా పెరుగుతుంది. ఒకటి ఆలోచన ఇలాగ ఉంటుంది. ఇంకొకటికి ఏమనిపిస్తుంది, ఎంత బాగుంది ఈ జలపాతం, దీని కింద స్నానం చేసి కొద్దిసేపు జలకాలాడితే ఎలా ఉంటుంది అనిపిస్తుంది. అంటే నలుగురు బ్రాహ్మణ విద్యార్థులకు కూడా 4 రకాలైనటువంటి థాట్స్ వస్తున్నాయి. చూసిందేమో అదే జలపాతమే, చదువుకుందేమో ఒకే రకమైనటువంటి వేదమే, గురువు గారేమో ఒకరే, అయినా 4 రకాలుగా ఆలోచిస్తున్నారు. ఎవరికైతే ఇక్కడ సంధ్యావందనం చేసుకోవాలి, తపస్సు చేసుకోవాలి, భగవంతుడు ఎంత బాగా చేశాడని అనిపిస్తుందో, దట్ ఈస్ ఏ బ్రాహ్మణ ఈక్వాలిటీ. ఎవరికైతే ఇక్కడ పెద్ద బిల్డింగ్ కట్టుకుని దీన్ని రోజు ఆస్వాదిస్తూ ఉండాలనుకుంటాడు, అతను క్షత్రియ క్వాలిటీ, క్షత్రియ వర్ణానికి చెందినవాడు. ఎవరికైతే ఇక్కడ ఒక సత్రం కట్టి, మఠం కట్టి, గుడి కట్టి వచ్చే వాళ్ళకంతా కూడా ప్రసాదము అంతా ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి డొనేషన్స్ వసూలు చేయాలని ఎవరు అనుకుంటాడో వాడిది వైశ్య క్వాలిటీ. ఎవరికైతే దీనిలో సుఖపడదాం, అవన్నీ మనకెందుకు, వచ్చాము దీన్ని చూసాము, కొంతసేపు జరకాలు ఆడేసి వెళ్దాం, అంతకుమించి అతను ఏం ఆలోచించడు, అతని శూద్ర క్వాలిటీ అంటాం. నలుగురు బ్రాహ్మణ విద్యార్థులే అయినా కూడా మనస్సులో 4 రకాల స్వభావాలు ఉన్నాయి. ఈ స్వభావాల వల్లే పుణ్య పాపాలు ఏర్పడతాయి. అది బాగానే ఉంది, ఈ స్వభావం అయితే అంత బాగా పాజిటివ్గానే ఉంది కదా, ఇక్కడ పాపాలు ఎందుకు ఏర్పడతాయనే ప్రశ్న రావచ్చు. దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తానండి. ఎగ్జాంపుల్స్ ఉంటేనే మనకు బాగా అర్థమవుతుంది. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకుందామండి. మొదట మన ఎడ్యుకేషన్ సిస్టంలో బాగా చదువుతూ ఉంటారు విద్యార్థులు. అందులో టాప్ మోస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ ఒకరో ఇద్దరో ఉంటారు స్కూల్లో. ఫస్ట్ క్లాస్ వచ్చేవాళ్ళు ఒక 10 మంది ఉంటారు.
సెకండ్ క్లాస్ వచ్చేవాళ్ళు 20-30 మంది ఉంటారు. ఫెయిల్ అయ్యేవాళ్ళు లేకపోతే జస్ట్ పాస్ అయ్యేవాళ్ళు 40 మంది ఉంటారు. చాలా ఎక్కువ మంది ఉంటారు. అంటే అందరూ ఉంటారు. ఒకే రకమైనటువంటి పాఠాలు చెప్పే టీచర్ అయినా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. అందరికీ కూడా టీచర్ చెప్పింది ఒకేలాగా గ్రహించరు. ఇది స్వభావానికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు పుణ్యపాపాలు ఎందుకు వస్తాయి చెప్తా. ఇప్పుడు టీచర్ ఎవరవ్వాలండి? ఎవరైతే 100% బాగా చదువుకొని ర్యాంక్ స్టూడెంట్ ఎవరైతే అయి ఉంటాడో అతడు టీచర్ పోస్ట్కి ఎలిజిబుల్, ఇంకొకరికి చెప్పడానికి ఎలిజిబుల్. బ్రాహ్మణుడు అంటే ఏంటి? నాలెడ్జబుల్. అతడే ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనుభవం ఉంటుంది. సో టీచర్ బాగా ర్యాంక్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాడు టీచర్ అవ్వాలి యాక్చువల్లీ. కానీ ఏం చేస్తున్నారు? ర్యాంక్ స్టూడెంట్ ఏం చేస్తాడు? విదేశాలకు వెళ్ళిపోతాడు. మన దేశంలో వచ్చినటువంటి దౌర్భాగ్యం ఇదే. బాగా చదువుకున్నవాడు మన దేశంలో టీచర్ అవ్వడు. అతడు విదేశాలకు వెళ్ళిపోతాడు. విదేశాలకు వెళ్ళిపోయి తన యొక్క ఉద్యోగము, తన యొక్క విద్యనంతా కూడా కన్వర్ట్ చేసి కరెన్సీ రూపంలో మార్చుకోవడానికి అతను బిజీగా ఉంటాడు. ఇక ఫస్ట్ క్లాస్ వస్తారు కొంతమంది. వాళ్ళైనా టీచర్ అవుతారంటే, ఆ టీచర్ ఎందుకండి, పిల్లలతో వేగడం చాలా కష్టం, వచ్చే జీతాలు తక్కువ, ఈ ప్రభుత్వం వాళ్ళు సరిగా పట్టించుకోరు, మనకెందుకు వచ్చిన గొడవ, మనం ఎట్లాగో ఫస్ట్ క్లాస్ వచ్చాం కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీల్లో మనం ఉద్యోగం చేరుదాం, ఎక్కువ డబ్బు సంపాదిస్తాం అని వాడు ఏం చేస్తారు? పెద్ద పెద్ద ఉద్యోగాల్లో వెళ్ళిపోతారు. ఇక సెకండ్ క్లాస్ వస్తారు చూడండి. వీళ్ళు ఏం చేస్తారు? అలాగే విదేశాలకు వెళ్ళలేరు, పెద్ద పెద్ద కంపెనీస్కి వెళ్ళలేరు. వాళ్ళు ఏమవుతారు? టీచర్ అవుతారు. వాడికి సెకండ్ క్లాస్ అంటే ఏంటి? వాడికి తెలిసిందే సగం. ఆ సగం ఉన్నవాడు, తెలిసినవాడు పిల్లలకి దాంట్లో సగం చెప్తాడు. అప్పుడు విద్యా వ్యవస్థ ఏమవుతుంది? ఎడ్యుకేషన్ క్వాలిటీ అనేది ప్రతి సంవత్సరము కూడా రెడ్యూస్ అవుతూ వస్తుంది. క్వాలిటీ తగ్గిపోతుంది. మనకి ఇప్పుడు ఇంజనీరింగ్ డిగ్రీ గ్రాడ్యుయేట్స్ ఎక్కువ ఉన్నారు, కానీ క్వాలిటీ ఎవరైనా కూడా ఇంజనీరింగ్ చేశారు అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ ఏమైనా కనిపెట్టగలరా? లేదు. ఊరికే సర్టిఫికేట్లో ఉంటుంది. సర్టిఫికేట్లో ఉండి ఈ సిటీలో మనం చూసినట్టయితే, నేను సిటీలో బెంగళూరులో ఉన్నానండి, బాగా చదువు, అక్కడ ఉద్యోగం చేస్తున్నాడని అంటారు. ఇక్కడ జొమాటోలోనో, బ్లింకిట్లోనో, జెప్టోలోనో అది ఇది పనిచేసుకుంటూ ఉంటారు. ఇంజనీరే కానీ ఏం సాధించలేరు. ఎందుకంటే క్వాలిటీ లేదు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తే కదా. టాప్ మోస్ట్ ఎవరైతే చదువుతారో వాళ్ళని టీచర్గా చేసినట్టయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ పైకి వస్తుంది. ఇప్పుడేమైంది? బ్రాహ్మణుడు బ్రాహ్మణ వృత్తి చెయ్యట్లేదు. బ్రాహ్మణుడు ఏముంటుంది ఇంటెన్షన్? అతని యొక్క స్వభావం ఏది? అందరికీ పాఠాలు చెప్పాలి, తన యొక్క నాలెడ్జ్ని ఇంకొకరికి ఇవ్వాలి. ఎందుకంటే మనం చదువుకోవడం ఎలా ఉంటుంది? మనం ఫీజులు పెట్టి చదువుకున్నామంటే తప్పండి. ఫీజులు పెట్టి ఒక టీచర్కి లైఫ్ లాంగ్ జీతం ఇవ్వడానికి మన ఫీజులు సరిపోవు. సమాజంలో అందరి కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్, వాళ్ళు కట్టే పన్నుల వల్లనే టీచర్ నియమించడం జరుగుతుంది. ఆ పాఠశాలకు కొంత ఫీజు కట్టి మనం నేర్చుకొని వచ్చేస్తున్నాం. సామాజిక బాధ్యత అని ఒకటి ఉంటుంది, అది మనం విస్మరించేస్తున్నాం. ఎందుకంటే ఎంతోమంది కష్టాలు పడి వాళ్ళు పట్టేటటువంటి ట్యాక్స్లను ఉపయోగించి ఈ టీచర్లకి దారపోసి వాళ్ళిచ్చే చదువు ద్వారా మనం నేర్చుకొని సమాజానికి ఉపయోగపడాలనేది ఒక సామాజిక కర్తవ్యం. దీనికి మనకు సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మలతో పాటు ఇంకా ఒక కర్మ ఉందండి, సమిష్టి కర్మ అంటాం. సో సమాజంలో మనం అందరితో కలిసి చేసుకునే కర్మ సమిష్టి కర్మ. దీని గురించి మనం తర్వాతి క్లాస్లో ఎప్పుడైనా చూద్దాం. సో ఆ విధంగా ఎవరు చేయాల్సిన పని వారు చెయ్యకపోతే దాన్ని ఏమంటాం? అకర్మ అంటాం. ఎవరు చెయ్యకూడని పని ఇంకొకరు చేస్తే దాన్ని వికర్మ అంటాం. ఆల్రెడీ మన స్వభావం మంచిదే, కానీ స్వభావానికి తగినట్టు పని మనం చెయ్యాలి. చేస్తే మీకు పుణ్యము కానీ పాపము కానీ రాదు. అయితే నా స్వభావం ఏదైతే ఉందో అది కాకుండా నేను వేరే పని చేశాను అనుకోండి, మంచి పని అవ్వచ్చు, అది మీ ఆ పని కాకుండా వేరే పని చేస్తే దానికి మీకు పుణ్యము అని వస్తుంది. మంచి పని అయితే పుణ్యం అని వస్తుంది, అదే చెడు పని అయితే పాపము అని ఇస్తుంది. నేను బ్రాహ్మణుడునండి, అందరికీ పాఠాలు చెప్పేటటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక దీంట్లో ఉన్నాను అనుకోండి. నేను పాలిటిక్స్లోకి వెళ్తాను, అక్కడ వెళ్ళి నేను అందరికీ మంచి చేయమని చెప్తాను, లేకపోతే నేను ఒక బిజినెస్ పెడతాను అన్నాను అనుకోండి, ఈ పని చేయలేను. బిజినెస్లో మంచి పని చేయొచ్చు, కానీ దానికి చేయడానికి వేరే వాళ్ళు ఉన్నారు. మనం చేసామనుకోండి అది పాడైపోతుంది.
కాబట్టి ఎవరు చేయాల్సిన పని వారే చేయాలి. ఇప్పుడు మనకు రాజకీయ నాయకులు ఎవరు అవ్వాలి? క్షత్రియ గుణం ఉన్నవాళ్ళు కావాలి, లేదా బ్రాహ్మణ గుణం ఉన్నవాడైనా కూడా కొద్ది రోజులు మెయింటైన్ చేయొచ్చు, కానీ లైఫ్ లాంగ్ చేయలేరు. వెనకటికి మహారాజుల కాలంలో మంత్రులు ఎప్పుడూ కూడా బ్రాహ్మణులే ఉండేవాడు. అంటే తెలివి పరులు అని అర్థం నా ఉద్దేశం. మళ్ళీ జుట్టు జంజం అనుకోకండి, బ్రాహ్మణ పదం శాస్త్రంలో ఎప్పుడూ కూడా బ్రాహ్మణుడు అంటే నాలెడ్జబుల్ అని అర్థం, అది ఏ జాతిని ఉద్దేశించింది కాదు. ఓకే, సో మంత్రులు ఎప్పుడు కూడా బ్రాహ్మణిక్ క్వాలిటీ ఉండేవారు. రాజుకు ధైర్యం ఎక్కువ ఉండాలి. రాజు సపోజ్ ఎక్కడైనా వేరే వేటకు వెళ్ళి దూర ప్రాంతాలకు వెళ్ళాడు అనుకోండి, మంత్రే చూసుకునేవాడు రాజ్యాన్ని. మంత్రి రాజ్యాన్ని మెయింటైన్ చేసేవాడే, కానీ జనాల దగ్గర అన్యాయంగా ఈ వసూలు చేయడం కానీ భయపెట్టడం కానీ అతనికి రాదు. అది రాజే చేయాలి. ఆ క్వాలిటీ ఎవరికైతే ఉంటుందో వాడు చేయాలి. ఇప్పుడు ఒక బిజినెస్ చేసేవాడు, వ్యాపారి చేసేవాడు అతని మీరు రాజకీయ నాయకుడు అయ్యాడనుకోండి, ఏమవుతుంది? అతని యొక్క సొంత కంపెనీలు ఇంప్రూవ్ చేసుకుంటాడు. వ్యాపారం చేసేవాడు ఏం చేస్తాడు? సొంత డబ్బుతో ఎవరు వ్యాపారం చేయరు, గవర్నమెంట్ నుంచి లోన్ తీసుకుంటారు. లోన్ తీసుకొని దాని నుంచి వ్యాపారం చేసి ఆర్జించి గవర్నమెంట్కి కట్టి తన యొక్క ఆస్తులు చేసుకుంటూ ఉంటాడు. వ్యాపారస్తుడు రాజకీయ నాయకుడు అయితే ఇలా ఉంటుంది. అదే ఒక శూద్రుడు అంటే ఆ క్వాలిటీ ఉన్నవాడు, శూద్ర క్వాలిటీ ఉన్నవాడు రాజకీయ నాయకుడు అయితే ఏమవుతుంది? వెనకటికి మన చాలామంది నవాబులు రాజులు పరిపాలించే వాళ్ళండి. వాళ్ళు భార్యల గృహాలకో వేశ్యాగృహాలకో పరిమితం అయిపోయేవారు. అంతా మంత్రులే చూసుకునేవాళ్ళు, అసలు వచ్చేవాడే కాదు. ఆ స్త్రీలోలు అయిపోయి వాళ్ళ మందిరాల్లోనే ఉండిపోయేవాళ్ళు వాళ్ళు. అంటే ఒట్టి సుఖం చూసుకునేవాళ్ళే తప్ప ఆ పని చేసేవాళ్ళు ఉండరు. సో ఆ క్వాలిటీ ఉన్నవాడు, శూద్ర క్వాలిటీ ఉన్నవాడు బ్రాహ్మణుడిగా కూర్చోబెట్టాడు అనుకోండి, సుఖాన్ని అనుభవిస్తాడంతే. వైశ్యుడిని రాజకీయ నాయకుడైతే సొంత కంపెనీలు చేసుకుంటాడు. ఆ యొక్క పవర్నంతా కూడా తన వ్యాపారాలని తనను కాపాడుకోవడానికి ఉపయోగిస్తాడు. అదే వైశ్యుడు బ్రాహ్మణ వృత్తి చేపట్టాడనుకోండి, ఏమవుతుంది? ఆధ్యాత్మికతను వ్యాపారం చేసుకుంటాడు. బ్రహ్మాండంగా ఒక పెద్ద గుడి కట్టిస్తాడు. ఆ గుళ్ళో నైవేద్యానికింత, అర్చనకింత, అభిషేకానికింత, ఇలా హోటల్లో ఉంటుంది కదండి, ఇడ్లీకింత, పూరీకింత, అలా ఒక పెద్ద మెనూ బోర్డు ఇస్తాడు. మీరు రావచ్చు, ఈ పూజ టికెట్ తీసుకోవాలి ఆన్లైన్లో, అక్కడ పోయి చేస్తే అక్కడ వాళ్ళు పూజ చేసి ఇచ్చేస్తారు. ఇలాంటి వ్యాపార ధోరణి పెరిగిపోతుంది. అప్పుడేమవుతుంది? పాపం ఏర్పడుతుంది. ఎవరు ఏ గుణం ఉన్నవాడు ఏ పని చేయాలో అది చెయ్యకుండా వేరే పని చేసుకుంటూ ఉన్నాడు అనుకోండి, మంచి అయితే పుణ్యం వస్తుంది, చెడు అయితే పాపం వస్తుంది. ఇలాగా స్వభావస్తు ప్రవర్తతే అన్నారనుకోండి, అతని స్వభావమే ఏదైతే ఉంటుందో అది చేయవలసినటువంటి పనిని సరిగా చెయ్యకపోతే అప్పుడు పుణ్యపాపాలు ఏర్పడతాయి. సో మనిషికి ఎన్నో జన్మల నుంచి తాను అక్వైర్ చేసుకున్నటువంటి సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలంతా కూడా ఏర్పడినవి ఈ కారణం చేతనే. మనం వేరే ఏదో పెద్దగా పాపం చేయాల్సిన అవసరం లేదు, ఇంకోడిని చంపడం చేయాల్సిన అవసరం లేదు, ఇంకొకరిని తిట్టడం అవసరం లేదు, అవన్నీ లేదు. అవన్నీ వెళ్తే దానికి అత్యుత్కటమైన పాపము అంటాం. మీకు జ్యోతిష్యంలోనూ అది వస్తుంది. సామాన్య పాపము, అత్యుత్కటమైన పాపము ఉంది. అత్యుత్కటమైన పాపం ఉన్నట్టయితే మీకు ఆరోగ్యం బాగుండదు, ఎప్పుడు శత్రువుల బెడద, ఆర్థికమైనటువంటి సమస్యలు అన్నీ వస్తాయి. అది ఎక్స్ట్రీమ్. అది సామాన్య పాపములు అయితే ఏంటర్థం అంటే, చెయ్యవలసిన పని మనం సరిగా చెయ్యకపోతే నెక్స్ట్ జన్మలో మనకు కావలసినటువంటి అనుకూలత మనకు లభించదు. మనం ఏదైతే మనసులో అనుకుంటామో, ఇలా అయితే బాగుంటుంది, నేను ఈ విధంగా సెటిల్ అవ్వాలనుకుంటున్నాను, ఇలాంటి భార్య కావాలి, ఇలాంటి భర్త కావాలి, తల్లిదండ్రులు, నేను, పిల్లలు ఇలా ఉండాలి అనుకుంటాం. కానీ మనం అనుకున్నవి ఏవి జరగవు. ఎందుకంటే గత జన్మలో మనము చేయవలసినటువంటి చేయలేదు కాబట్టి సక్రమంగా. సో ఆ విధంగా పుణ్య పాపములు ఏర్పడతాయి. ఇందులో భగవంతుడి కాంట్రిబ్యూషన్ ఏమీ ఉండదు. భగవంతుడి ఎవరి మనసులోనూ వచ్చి నువ్వు ఇలాంటి పని చేయాలి, నువ్వు ఇలాంటివి చేయకూడదు, ఒక అమ్మాయిని హింసించు, ఒక అబ్బాయిని హింసించు, భగవంతుడే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడండి. ఒకవేళ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడనుకోండి, ఆ పుణ్య పాపములకు భగవంతుడే రెస్పాన్సిబుల్ అవుతాడు. ఇప్పుడు మనకు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, మనం ఎవరినో హింసించాం, ఎవరినో తిట్టొచ్చాం, కానీ వాళ్ళ యజమాని నువ్వు వెళ్ళి అతన్ని తిట్టకపోతే నేను ఇలాంటి ఇబ్బంది పెడతానని అనుకోండి, వాడికి ఇష్టం లేదు, అయినా వెళ్ళి తిట్టి వస్తాడు. అప్పుడు వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఎవరిదో వాడి అకౌంట్లోనే ఆ పాపం పడుతుంది. మనం ఎవరినైనా కొట్టినా కూడా మనమే బుద్ధిపూర్వకంగా కొట్టామనుకోండి, అది మన అకౌంట్లో వస్తుంది.
లేదు నాకు కొట్టాలని లేదు, అతను చాలా మంచివాడు, కాకపోతే నా యజమాను లేకపోతే వెనక ఎవడో నాకు గన్ను పెట్టి కొడతావా లేదా అన్నాడు అనుకోండి, మనం వెళ్ళి కొట్టుకొస్తాం. కానీ మనకి ఏమీ సంబంధం, నాకు కొట్టాలనే లేదు, కానీ మన ఉద్దేశంలో మనం వాళ్ళని కొట్టినా నాకు కొట్టాలని లేదు, నేను చాలా బాధపడ్డాను అనుకోండి, ఆ అకౌంట్ నాది, ఆ పాపం నా అకౌంట్కి రాదు, ఎవరైతే చేయించమన్నారో వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది. రెండవ విషయం ఏంటంటే, పుణ్యము పాపము ట్రాన్స్ఫర్ చేయడం కుదరదండి. ఎవడి పుణ్యము ఎవడి పాపము వాడే అనుభవించాలి. జ్యోతిష్యంలో చాలామంది మా అమ్మాయి జాతకం చూసి నాకు చెప్పండి, లేదా నా జాతకం చూసి మా అమ్మాయి జీవితం ఎట్లా ఉంటుందో చెప్పండి, ఇవన్నీ కూడా కుదరదండి. ఎవరి జాతకం సంబంధించి ఎవరి ప్రోగ్రెస్ రిపోర్ట్ వాళ్ళదే. జాతకం అంటే ఏంటంటే ప్రోగ్రెస్ రిపోర్ట్. పుణ్యం ఎంత ఉంది, పాపం ఎంత ఉంది, అందులో అత్యుత్కటమైన పాపం ఎంత ఉంది, ఇదంతా ప్రోగ్రెస్ రిపోర్టే మన జాతకం. సో అలాగా ఎవడి ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రకారం వాడిదే జరుగుతుంది. కానీ ఆ అమ్మ జాతకం కొడుకు వర్క్ అవ్వడం, తండ్రి జాతకం కూతురుకు వర్క్ అవ్వడం అలాంటివి ఉండదు. అలాంటి ఎవరైనా ప్రశ్న వేస్తే కూడా అది ఫూలిష్నెస్ అని అనుకోవాలి. సో ఇది మనము చేసేటటువంటి శుభ పాపకర్మలకు కంప్లీట్గా మనము తీసుకునే నిర్ణయాలే కారణమవుతాయి. భగవంతుడి రోల్ ఏంటి? భగవంతుడు మన యూజర్ మాన్యువల్ ఇచ్చాడు. ప్రతి ఒక్క ప్రోడక్ట్ తీసుకుంటారో మనకు యూజర్ మాన్యువల్ ఇస్తారు. వాట్ ఆర్ డూస్, వాట్ ఆర్ డోంట్స్, ఎలా వాడాలి ఎలా వాడకూడదని ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది. అలాగే మనకు కూడా యూజర్ మాన్యువల్ ఉంది. వేదం ఉంది, శాస్త్రం ఉంది, పురాణాలు ఉన్నాయి. ఇవేవి మనకు అర్థం కాకపోతే మంచి చెప్పేవాళ్ళు ఇంకా ఉన్నారు, ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, పుస్తకాలు ఉన్నాయి, మళ్ళీ మంచిగా నడిచే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని చూసైనా మనం నేర్చుకోవాలి, ఆ యూజర్ మాన్యువల్ ప్రకారం నడుచుకోవాలి. అలా లేదు అన్నప్పుడు ఏమవుతుంది, మనము చెడు దారిన పడతాం. మీకు ఐన్స్టీన్ గురించి తెలుసుంటుందండి. ఐన్స్టీన్ 6వ తరగతిలో ఉన్నప్పుడు వాళ్ళ టీచరు అడుగుతాడు, భగవంతుడు ఈ సమస్త విశ్వాన్ని సృష్టించాడు, మంచిని సృష్టించాడు, చెడుని సృష్టించాడు, మంచి కన్నా చెడే ఎక్కువ సృష్టించాడు, కాబట్టి భగవంతుడు చెడ్డవాడు అని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. బహుశా అతను నాస్తికుడు అయి ఉంటాడేమో, మనకు తెలియదు. అప్పుడు ఐన్స్టీన్ లేచి అడుగుతాడు, గురువుగారు కోల్డ్ ఉందా అని అడుగుతాడు. కోల్డ్ ఎందుకు లేదు, ఉంది కదా, చల్లదనం మనం ఆస్వాదిస్తున్నాం కదా అంటాడు. యాజ్ పర్ లా ఆఫ్ ఫిజిక్స్ ద అబ్సెన్స్ ఆఫ్ హీట్ ఈజ్ నథింగ్ బట్ కోల్డ్ అంటాడు. ఎక్కడైతే వేడి లేదో అక్కడ చల్లదనం వస్తుంది. మనము చల్లదనాన్ని సృష్టించలేము, కానీ వేడిని సృష్టించగలం. వేడిని తీసేస్తే ఆటోమేటిక్గా చల్లబడిపోతుంది. మనం రెఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషన్లో కూడా వాడేది అదే. లోపల ఉన్నటువంటి హీట్ని తీసేస్తాం, అది చల్లబడిపోతుంది. మనం హీట్ గురించి నేర్చుకున్నాం, కోల్డ్ గురించి నేర్చుకోలేదు అంటాడు. అదేవిధంగా డార్క్నెస్ ఉందా అని అడుగుతాడు. డార్క్నెస్ ఉంది కదా, చీకటి ఉంది కదా అంటాడు. లేదండి, యాజ్ పర్ లా ఆఫ్ ఫిజిక్స్ ద అబ్సెన్స్ ఆఫ్ లైట్ ఈజ్ నథింగ్ బట్ డార్క్ అంటాడు. ఎక్కడైతే లైట్ లేదో అక్కడ చీకటి అవుతుందండి. చీకటిని సృష్టించడం కుదరదు, కానీ వెలుగును సృష్టించవచ్చు. వెలుగు లేని చోట చీకటి అవుతుంది. అలాగే భగవంతుడు మంచిని సృష్టించాడు, చెడును సృష్టించలేదు. ఎక్కడైతే మంచితనం లేదో అక్కడ ఆటోమేటిక్గా చెడు అవుతుందండి. దానికి భగవంతుడు ఎలా రెస్పాన్సిబుల్ అని 6వ తరగతి చదువుకున్నటువంటి ఐన్స్టీన్ అడిగినటువంటి మాటల్ని డాక్యుమెంటరీలోను సినిమాలోను అక్కడక్కడ పెట్టాడు. దాన్ని చూసి నేను మీకు చెప్తున్నాను. ఇది 6వ తరగతి పిల్లవాడికే తెలుసు. మన శాస్త్రకు సంబంధించిన వాంగ్మయంలో ఋషిమునులకు అందరికీ ఎప్పుడో తెలుసు. వాళ్ళంతా వాళ్ళ మాటల్లో చెప్పారు కూడా. సో ఈ విధంగా మనం ఈ ప్రశ్నను చూడొచ్చు. భగవంతుడు అందరికీ ఒకే రకమైనటువంటి వనరులు ఇచ్చినా కూడా మనిషి యొక్క స్వభావం ఏదైతే ఉంటుందో ఆ స్వభావానికి తగినట్టే అతను ఆలోచిస్తాడు. ఆ ఆలోచించేది తగినట్టుగా మనము ప్రకృతిలో మనం యాక్షన్ లేకపోతే అకర్మ వికర్మలు ఏర్పడతాయి. దాని తత్ఫలంగా పుణ్యము పాపము రావడం జరుగుతుంది. అంతేకాని ఇది ఎవరో మనల్ని బలవంతంగా ఏ గ్రహము చేయించడము, ఏ భగవంతుడు చేయించడము అవి కావండి. మనము చేసుకున్నది మనమే అనుభవిస్తున్నాము. ఏ గ్రహాలు కానీ భగవంతుడు కానీ దీనికి రెస్పాన్సిబుల్ కాదు. ఇది మనం కరెక్ట్గా నేర్చుకున్నాం అనుకోండి, రెమెడీస్ చెప్పడం చాలా ఈజీ. లేకపోతే మీరు రెమెడీస్ దేవుళ్ళ వెనకాల గ్రహాల వాళ్ళు రెస్పాన్సిబుల్ అని చెప్పారు. నీవు చాలా మంచివాడవయ్యా, శని నేను పట్టి పీడిస్తున్నాడు అంటాం. శని ఎందుకు పట్టి పీడిస్తాడు? ఇతని కర్మలే పట్టి పీడిస్తున్నాయి. అవి మనం చెప్పం, అవి చెప్తే అతను మనకి డబ్బు ఇవ్వడు కాబట్టి. ఇలాంటివి బ్లైండ్గా చెప్పాల్సి వస్తుంది. కొద్దిగా మనం తెలుసుకొని చెప్పినట్టయితే జ్యోతిష్యంలో ఆ వచ్చేటటువంటి ఆనందమే చాలా వేరుగా ఉంటుంది. ఇప్పుడు రెండవ ప్రశ్న, ఇప్పుడు మనం ప్రారంధ కర్మ ఏదో పుణ్యమో పాపమో చేసేసుకున్నామండి, అది తెలుసో తెలియకో అయిపోయింది.
ఏదైనా సరే అనుభవించాలి. ఇప్పుడు నేను క్లాస్‌లో చదువుతున్నాను అనుకోండి. ఎగ్జామినేషన్ సరిగ్గా రాయను. అమ్మాయి వెనకాలో లేదా అబ్బాయి వెనకాలో పడి చాలా సమయం వ్యర్థం చేసుకొని ఫెయిల్ అయిపోయామనుకోండి. టీచర్ దగ్గరికెళ్ళి, "అయ్యా నా తప్పయిపోయిందండి. నేను ఇంకొకసారి చేయండి. పాస్ చేయమండి" అంటే చేస్తారా? ఇంకో సంవత్సరం చదవయ్యా బాబు. ఎందుకంటే పాస్ చేయాలంటే అతనిలో ఆ నాలెడ్జే పరిపక్వత రానప్పుడు పాస్ ఎలా చేయడం? కుదరదు కదా! ఇంకోసారి ట్రైన్ అవ్వు అంటాడు. అంతేగాని అతన్ని పాస్ చేయడం అనేది కుదరదు. జ్ఞానం అక్వైర్ చేసుకునేంత వరకు కర్మ మనల్ని వదలదు. ఇదొక స్టేట్మెంట్. రెండవది, ఇక బానే ఉంది. మళ్ళీ నేను అనుభవించాలి ఖచ్చితంగా తప్పదు అన్నప్పుడు ఇంక జ్యోతిష్యం ఎందుకు? జాతకం ఎందుకు చూయించుకోవాలి? దేవుడెందుకు? గుడికెందుకెళ్ళాలి? పూజలు, అర్చనలు, నైవేద్యాలు, యజ్ఞాలు ఎందుకు? ఎట్లాగో నేను అనుభవించాలి తప్పదు కదా! ఎట్లాగో నేను ఒక సంవత్సరం మళ్ళీ చదవాల్సింది తప్పదు అన్నప్పుడు టీచర్ల దగ్గర కాకాపట్టడం దేనికి? అయ్యా నన్ను పాస్ చేయవయ్యా అని కాకాపట్టడం అవసరం ఉందా? అవసరం లేదు. మళ్ళీ ఇంకోసారి చదివితే సరిపోతుంది. మరి ఇవన్నీ ఎందుకు చేయాలి అన్నప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకు ఒక వ్యక్తి సమాజంలో సమాజ కంటకుడు అంట. అంటే సమాజాన్ని చాలా ఇబ్బంది పెట్టి చాలామంది ప్రాణాలు తీసి ఇబ్బంది పెడుతున్నాడు అనుకోండి. కోర్టు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానమైనటువంటి సుప్రీం కోర్టు దాన్ని తీసుకొని ఇతడు ఉంటే సభ్య సమాజం చాలా నష్టపోతుంది, ఇలాంటి వాడు ఉండకూడదు, ఇలాంటి చీడ ఉండకూడదని అతనికి ఉరిశిక్ష వేస్తారండి. అది పాపం వాడు మంచివాడో తెలియదు, ఎవరో ఇరికించి ఉండొచ్చు. అతనికి ఉన్న సాక్ష్యాలన్నీ కూడా అతనికి అగైనెస్ట్గా ఉండొచ్చు, చెప్పలేం. కానీ కోర్టుకు కావాల్సింది సాక్ష్యాలే. కామన్ సెన్స్తో అయ్యో పాపం ఇతని మొహం చూస్తే అలా అనిపించట్లేదే, అతని యొక్క పర్సనల్గా వినడానికి ఎవరికి టైం ఉండదు. సో టెక్నికల్గా ఉన్న ఆధారాలను బట్టి అతనికి ఉరిశిక్ష వేస్తుంది. కానీ అతను చాలా మంచివాడే అనుకుందాం. అప్పుడు వాళ్ళ తల్లో తండ్రో ఒక లాయర్ని వెంటబెట్టుకొని ఇంకా నెక్స్ట్ సుప్రీంకోర్టు తర్వాత ఇంకేముంది, కోర్టులు లేవు. అప్పుడేమవుతుంది, రాష్ట్రపతి వెంటబడతారు. రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి అతన్ని కలిసి సిచ్యువేషన్ అంతా వివరిస్తారు. రాష్ట్రపతి టెక్నికల్ పాయింట్స్ కాకుండా కొద్దిగా హృదయపూర్వకంగా మాటలు వింటాడు. అతను చేసినటువంటి వాటికి వీరు చెప్తున్న వాటికి ఏవైనా దగ్గర పోలికలు ఉన్నాయా, నిజంగా అతను నమ్మాలి, అతను సాటిస్ఫై అవ్వాలి, కన్విన్స్ అవ్వాలి. రాష్ట్రపతి కన్విన్స్ అయ్యాడు అనుకోండి, ఏదో క్షణికావేశంలో ఇతను చేసి ఉంటాడు, ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని చెప్పి మరణశిక్ష వద్దు, ఇతనికి యావజ్జీవ కారాగార శిక్ష వేయండి అంటాడు. అప్పుడు కూడా తను బయటికి రాలేడు, ఎవరికి ఇబ్బంది పెట్టాడు. యావజ్జీవ కారాగార శిక్ష వేసిన తర్వాత జైలుకి మనసును మార్చడానికి చాలామంది మత గురువులు, సైక్రియాటిస్టులు అందరూ వచ్చి వాళ్ళ ప్రబోధాలు చెప్తూ వెళ్తూ ఉంటారు. కేవలం చెప్పి వెళ్ళిపోవడం ఒకటే కాదండి, వాళ్ళకి సైక్రియాటిస్ట్ అంతా వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ మనస్సును స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చి వెళ్తూ ఉంటారు జైలర్కి. సో అతని రిపోర్ట్ చూసి అతని యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంది, అతను ఎలా మెలుగుతున్నాడు, అవన్నీ కూడా ఓవర్ ఏ పీరియడ్ ఒక 6 నుంచి 7 సంవత్సరాలు స్టడీ చేసిన తర్వాత అతనిలో ఖచ్చితంగా మార్పు ఉంది. ఇతను ఏ విధమైనటువంటి నెగిటివ్ పనులు చేయలేదు, నిజంగా మంచివాడైతే చెయ్యలేదు కాబట్టి ఇతనిలో పరివర్తన జరిగిందని చెప్పి జైలర్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇతని వల్ల సమాజానికి ఏమి ఇబ్బంది ఉండదని చెప్పిన తర్వాత ఒక ఆగస్టు 15 జనవరి 26 అతన్ని రిలీజ్ చేస్తారు, బయటకు వచ్చేస్తారు. ఉరిశిక్ష వేసినటువంటి కోర్టు ఇప్పుడు అతను బయటికి రావడం ఇవన్నీ ఎలా పోల్చుకోవాలి? శిక్ష మళ్ళీ అమలు చేయాల్సిందే, కానీ రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టాడు, జైలర్ గారు అతని యొక్క పర్ఫార్మెన్స్ బాగుందని రిపోర్ట్ ఇచ్చాడు, రాజకీయ నాయకులు ఏదో ఒక రోజు మనది ఒక కాంట్రిబ్యూషన్ ఉండాలని వాళ్ళని రిలీజ్ చేస్తారు. సో ఇది ఏ విధంగా సాగింది? అదే విధంగా మన పుణ్య పాప కర్మల విషయంలో కూడా జరుగుతుంది. మనము ఈ జన్మలో కాదు, గత జన్మలో తెలుసో తెలియకో ఏదో చేసుకున్నాం, వాటి గురించి మనకి ఈ జన్మలో కూడా తెలియదు. కానీ గత జన్మల వాసన వల్ల ఇక్కడ కూడా ఏదో చిన్న చిన్న చెడు పనులు కూడా చేస్తూ ఉంటాం. ఒకవేళ నేను ఈ జన్మలో ఏం చేయలేదండి, కానీ ఇరుక్కున్నాను, ఏదో తప్పు చేసిన దాంట్లో ఇరుక్కున్నాను అనుకోండి, ఐఎమ్ వెరీ మంచి యాటిట్యూడ్ కలిగిన వాడిని. అది వేరే వాళ్ళకి తెలియకపోయినా భగవంతుడికైతే ఖచ్చితంగా తెలుస్తుంది. భగవంతుడి దగ్గర ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటాడు, క్షమాభిక్ష పెట్టు. సో నేను తప్పు చేశాను, తెలుసో తెలియకో ఏదో చేసేసాను, దానికి నాకు ఇంత పెద్ద శిక్ష విధించకు, గత జన్మలో చేశాను, ఇప్పుడు నేను రియలైజ్ అవుతున్నాను, ఆ తప్పు మళ్ళీ చెయ్యను. దీన్ని ప్రాయశ్చితము అంటాం. ప్రాయశ్చితము అంటే మొదటిసారి చేసే తప్పు. ప్రాయ అంటే చిన్న వయసు, తెలియని వయసు.
ఆ చేసే సమయంలో ఏదో తప్పు చేశాను కాబట్టి భగవంతుడు ఒక అవకాశం ఇస్తాడు. సరే, ఎక్స్క్యూజ్. సో ఆ ఎక్స్క్యూజ్లో నెక్స్ట్ టైం అలాంటి పని చెయ్యకపోతే మనం గత జన్మలో చేసుకున్నటువంటి పాపములైనా కూడా ఈ జన్మలో మనల్ని ఇబ్బంది పెట్టవు. ఎందుకంటే రియలైజ్ అయిన తర్వాత మళ్ళీ ఎందుకు శిక్ష? మనము శిక్ష అంటాం, భగవంతుడు శిక్షణ అంటారు. ఒక స్కూల్లో పాస్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అదే క్లాస్లో చదవాలా? అవసరం లేదుగా. 10th క్లాస్ ఒకసారి ఫెయిల్ అయ్యాం, మళ్ళీ రాసాం సప్లిమెంటరీ, పాస్ అయ్యాం, మళ్ళీ 10th క్లాస్ ఎందుకు కూర్చుంటాం? తర్వాతి తరగతిలో వెళ్తాం. ఒకసారి తప్పు చేశాం, ఆ తప్పుకు సంబంధించి నేను రియలైజ్ అయ్యాను, ఇది తప్పని తెలుసుకున్నాను, ఇంకా మీద చెయ్యకూడదు, నా అలాంటి వారు చాలామంది ఇబ్బంది పడతారు అనుకున్నాం, రియలైజ్ అయ్యాం, మళ్ళీ భగవంతుడు అదే శిక్షను మనకి ఎందుకు విధిస్తాడు? విధించడు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. మనకు జ్ఞానం వచ్చిన తర్వాత మళ్ళీ కర్మ ఉండదు. రోడ్డు పైన వెళ్తున్నాం, చీకట్లో ఒక పాములా కనిపించింది, లైట్ వేసాం, పాము కాదు తాడు అనిపించింది. తాడు అని మనం లైట్ వేసి చూసిన తర్వాత కూడా ఎవరైనా భయపడతారా? టార్చ్ వేయకముందు భయపడ్డాం, తాడని తెలిసిన తర్వాత ఊపిరి పీల్చుకుంటాం, ఇది పాము కాదురా అనుకుంటాం. అలాగే జ్ఞానం వచ్చిన తర్వాత మళ్ళీ తప్పు మనకు ఇబ్బంది పెట్టదు. ఇది ఒక కారణం. రెండవది, భగవంతుడు నమ్మాలండి. జడ్జు, రాష్ట్రపతి వీళ్ళకు విచక్షణ చాలా తక్కువ ఉంటుంది. భగవంతుడికి మన మనసులో మనం ఏమనుకుంటామని కూడా తెలుస్తుంది. పైకి అనుకోవడం వేరు. కష్టం వచ్చినప్పుడు భగవంతుడు గుళ్ళు చుట్టూ చుట్టడం, కష్టం వెళ్ళిపోయిన తర్వాత పార్కులు, క్లబ్బులు చుట్టూ తిరగడం, ఇది భగవంతుడు తెలియకుండా ఉంటుందా? మనం నిజంగా చెప్తున్నామా రియలైజ్ అయ్యి, లేదా భగవంతుడిని ఎవరినో ఏదో ఇప్పుడున్న ఈ సమస్యను పోగొట్టుకోవడానికి చేస్తున్నామా? అది భగవంతుడు తెలియకుండా పోదుగా. భగవంతుడు కన్విన్స్ అయితేనే మనము ఆ శిక్ష నుంచి తప్పించుకోగలం, లేకపోతే లేదు. తప్పించుకోవడం అంటే ఎలాగంటే, రాష్ట్రపతి ఏ విధంగా శిక్షను మారుస్తాడో భగవంతుడు కూడా శిక్షను మారుస్తాడు, అంతేగాని తీయడండి. ఎలాగంటే తీవ్రత తగ్గిపోతుంది. పెద్ద ఒక సమస్య, ఏదో తప్పు చేశాం, దాని ఒక ప్రతిఫలం అనుభవించాలి. పెద్ద సమస్యను చాలా తక్కువ తీవ్రత కలిగినట్టుగా చేస్తాడు. చాలామంది సపోర్ట్ గురువులను పంపిస్తాడు, ప్రకృతిని కొద్దిగా ఆల్టరేట్ చేస్తాడు. దానివల్ల ఆ సమస్యను అనుభవించేటటువంటి తీవ్రత బాగా తగ్గిపోతుంది. రెండవది, తీవ్రత తగ్గించడం కుదరదు అన్నప్పుడు ఇంకొక అవకాశం ఉందండి. మనము అనుభవించాల్సినటువంటి కర్మ ఏదైతే ఉందో, కర్మఫలం, అది కలలో జరిగేట్టుగా చేస్తాడు. కలలో తీవ్రమైనటువంటి ఇబ్బంది ఉంటుందండి, కానీ ఏంటి, రియాలిటీ ఉండదు. అది మనకు కళ అనిపించేది మన టైం ప్రకారం 5 నుంచి 10 సెకండ్లు, మనం లేవడానికి 5 నుంచి 10 సెకండ్ల ముందే కళ వస్తుందండి. మనకు అది ఒక రోజు, కొన్ని సంవత్సరాల పాటు ఆ కళ జరిగినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కళలో టైం వేరేలాగా పనిచేస్తుంది, మన ఈ టైం పనిచేయదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోని కొన్ని యుగాలు గడిచినట్టుగా అనిపిస్తుంది. ఆ విధంగా కళలో కూడా మనము దుఃఖం అనుభవించామనుకోండి, దుఃఖం, ఆ పాపం అయిపోయిందనే వేస్తారు. అదేవిధంగా సుఖం కూడా కొంతమంది కల్లోనే అనుభవించేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళు అక్కడే అనుభవించారు, రియాలిటీని అనుభవించడానికి యోగం లేదని అర్థం. సో కళలకు సంబంధించింది ఒక పెద్ద శాస్త్రం ఉంది. కళలో జరుగుతాయి, ఇవన్నీ కూడా కిండర్ గార్డెన్ సబ్జెక్ట్సే, కానీ సూపర్ఫిషియల్ ఇన్ఫర్మేషన్, లోతుగా దాని గురించి చెప్పే సబ్జెక్ట్ తెలుసుకున్నాం అనుకోండి, దీంట్లో అంత ట్రూ లేదని తెలుస్తుంది. సో కాబట్టి భగవంతుడి దగ్గర ఆప్షన్ ఉంటుంది, మార్చే అవకాశం ఉంది. తీవ్రతను తగ్గించవచ్చు, లేదా తీవ్రతను తగ్గించని ఎడల కళలో ఆ విధంగా అనుభవించేలాగా చేయొచ్చు, బట్ రియాలిటీకి ఉండదు. ఇది ఎప్పుడు అంటే భగవంతుడు కన్విన్స్ అవ్వాలి. కన్విన్స్ అవ్వాలంటే నిజంగా మన నుంచి సమాజానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదని భగవంతుడు నమ్మాలి. ఆ నమ్మడానికి మనం ఏదో భగవంతుడికి అష్టోత్తరం చేయిద్దాం, 10 లీటర్ల పాలు అభిషేకం చేయిద్దాం, 1,00,000 తులసి దళ అర్చన చేయిద్దాం, ఈ పెద్ద దానం చేస్తాను, అన్న సంతర్పణ చేస్తాను, వీటికంతటికీ భగవంతుడు కన్విన్స్ అవ్వడు. చిన్నపిల్లాడు వచ్చి, నాన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొచ్చాను, నాకు 90 మార్క్స్ వచ్చాయి, అన్ని సబ్జెక్టులో కలిపి, అన్నిట్లోనూ 10, 5 అలా వచ్చాయి, నువ్వు సంతకం పెట్టావంటే నీకు నేను 10 చాక్లెట్లు కొనిపెడతానని అనుకోండి, తండ్రి కన్విన్స్ అవుతాడా? ఆ చాక్లెట్లకు డబ్బు ఇచ్చిందే నేను, ఆ చాక్లెట్లు నేను చాలా కొనుక్కోగలను, వాటితో నేనేం చేసుకోవాలి? తండ్రి కాంప్రమైజ్ అవ్వడు. అదేవిధంగా ఏదో ప్రలోభ పెట్టి టిప్పులు ఇచ్చి భగవంతుడికి నేను కాకాపట్టి నేను చేస్తాను అంటే అది కుదరదు.
మనము మనల్ని శరీరం ఇచ్చి ఈ ప్రకృతిని సృష్టించే దేవుడిని మనం కాకాపట్టడానికి ఇలాంటి చిన్న చిన్న మోసపూరితమైనటువంటి ప్రలోభాలకు గురి చేసి క్విడ్ ప్రోకో, నీకిది నాకిది, నువ్వు ఇలా చేసావు అనుకోండి నీకు గుడి కట్టిస్తా, ఇలా చేసావు అనుకోండి నీ గుడిలో నీకు అభిషేకం చేయిస్తా, ఇవన్నీ కూడా పనిచేయవండి. చైల్డిష్ అంట. మనకు అలా అనిపించినా కూడా భగవంతుడికి చిన్నపిల్లలాగా మనం, తండ్రి చిన్నపిల్లాడలా అన్నా కూడా ఇమ్మెచ్యూర్గా చేస్తున్నాడని చెప్పేసి ఏం పెద్దగా శిక్షించడు. భగవంతుడు కూడా మనల్ని ఇబ్బంది పెట్టడు. కానీ మెచ్యూరిటీ లేనంత వరకు మనం కష్టపడుతూనే ఉంటాం. సో మనము మారుతాము అని కన్విన్స్ అయినప్పుడే భగవంతుడు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రెమెడీస్ విషయంలో ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. రెమెడీస్ చెప్పే ముందు అతను నిజంగా తప్పు చేశాడా లేదా పొరపాటును తెలియకుండా చేశాడా అని చూసుకోవాలి. అప్పుడే మనం రెమెడీస్ ఇవ్వాలి ఉంటుంది. అన్నిటికీ రెమెడీస్ లేవండి. ప్రాయశ్చితము అనేది ఫస్ట్ టైమే. రెండోసారి ప్రాయశ్చితం అంటే అది కుదరదు. రెండోసారి ప్రాయశ్చితం అంటే దానికి అర్థం లేదు. సో కాబట్టి ఇది చాలా మనకు కష్టం వచ్చినప్పుడు దేవుడి గుడికి వెళ్ళిపోదాం, ప్రదర్శనలు వేసేద్దాం, హుండీలో డబ్బేసేస్తాం అంటే అది చైల్డిష్ అంటాం. టెక్స్ట్ భగవంతుడు ఎక్కడున్నాడు? గుళ్ళో ఉన్నాడు. హార్ట్ ఎక్కడ ఉంది? టెక్స్ట్ బుక్లో ఉంది. ఇదే ఉంటుంది. చిన్నపిల్లవాడు ఏ విధంగా కిండర్ గార్డెన్ లెవెల్లో ఆలోచిస్తాడో ఆధ్యాత్మికంలో కూడా మనం కిండర్ గార్డెన్ లెవెల్లోనే ఉన్నాము. దేవుడు ఎక్కడున్నాడు? గుళ్ళో ఉన్నాడు. ఇంకా ఎక్కడున్నాడు దేవుడు? నిజంగా దేవుడు ఎక్కడున్నాడు? తిరుమలలో ఉన్నాడు. నిజంగా పాపాలు ఎలా పోతాయి? కుంభమేళలో మునిగితే పోతాయి. సో ఇవన్నీ కూడా కిండర్ గార్డెన్ లెవెల్ చాలా బాగుంటుంది. తప్పేం కాదండి. చిన్న పిల్లలకి అంతకన్నా ఎక్కువ చెప్పలేం. లేదు, ఈ మన యొక్క ఈ హార్ట్ అనేది లోపల ఈ ప్లేస్లో ఇలా ఉంటుంది, 4 వాల్వులు అంటే చిన్నపిల్లాడు బెదిరిపోతాడు అంతే. అదేవిధంగా జ్ఞానం యొక్క లోతు తెలియని వాళ్ళకి ఇది ఇలా కాదు, దీనికి స్వభావం ఉంటుంది, ఇంకోటి మనం చెప్పుకున్నాం అనుకోండి వాళ్ళకి పిచ్చి పడుతుంది. సో కాబట్టి తెలుసుకోవాలి, వేరే దారి లేదు. మనం 1వ తరగతి నుంచి 2వ తరగతి వెళ్ళాలి, 2 నుంచి 3కి వెళ్ళాలి, అలాగే 10వ తరగతి వెళ్ళాలి, ఇంటర్మీడియట్కి వెళ్ళాలి. ఏ విధమైనటువంటి ఉత్సాహంతో మనం ప్రయత్నిస్తామో కిండర్ గార్డెన్ లెవెల్ నుంచి ఆధ్యాత్మికంలో కూడా త్వరగా మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనం ఆలోచించాలి. అలా కాకుండా నేను చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు అమ్మా నాన్న చేతులు తీసుకెళ్ళి గుడికి తీసుకెళ్లేవారు, అభిషేకము ప్రసాదము తీసుకొచ్చాం. పెద్దయ్యాక ముసలివాళ్ళయ్యాక మనవడు మనల్ని గుడికి తీసుకెళ్తాడు, అర్చన అభిషేకం అవే జరుగుతూ ఉంటాయి. ఇంకా మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కిండర్ గార్డెన్ లెవెల్లోనే ఉండాలనుకుంటే ఇంకా దానికన్నా హాస్యాస్పదమైనటువంటి విషయం ఇంకోటి ఉండదు. ఇది మనం అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. ఇక సమయం అయిపోయింది కాబట్టి ఇంకొక ప్రశ్న. సత్య అసత్య విషయంలో జ్యోతిష్యుడి యొక్క రోల్ ఏంటి? దీనికి ఒక కృష్ణుడే ఒక కథ చెప్తాడండి భాగవతంలో. ఒక ముసలివాడు తన జీవితంలో సంపాదించినటువంటి సంపాదనంతా కూడా ఒక మూటలు కట్టుకొని, అప్పటి కాలంలో యూపీఐలు బ్యాంక్ ట్రాన్స్ఫర్లు లేవు కాబట్టి ఎక్కడికైనా వెళ్ళాలంటే కరెన్సీని బంగారు నాణ్యాలు తీసుకెళ్ళాలి. అలా తీసుకుని వెళ్తూ ఉంటాడు. మార్గ మధ్యంలో ఒక బందిపోటు దించూస్తాడు. వీడి దగ్గర డబ్బులు ఉందని తెలుసుకుంటాడు, వెంబడిస్తాడు. ఈ వెంబడించేటటువంటి ఇతన్ని చూసి వృద్ధుడు కనిపెడతాడు ముసలివాడు. అతను పరిగెత్తుతాడు. అక్కడ ఒక ఆశ్రమం వస్తుంది. ఆశ్రమంలో తలదాచుకుంటాడు. ఇతడు వెతుకుతూ అక్కడ ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అయ్యా స్వామి, ఇక్కడ ఒక ముసలివాడు వచ్చాడు, ఎవరేమో చూసారా అని అడుగుతాడు. నిజం చెప్పాలంటే ఏం చెప్పాలి? అవును, వచ్చాడు, ఇక్కడే ఉన్నాడని చెప్పాడు అనుకోని ఏమవుతుంది? అతను వెళ్ళి అతన్ని కొట్టి చంపి ఆ డబ్బును తీసుకెళ్ళిపోతాడు. నిజమే చెప్పినా కూడా సమాజానికి ఇబ్బంది అవుతుంది. అప్పుడు అతను లేదు, నేను ఎవరిని చూడలేదని అబద్ధం చెప్పాడు అనుకోండి, ఆ ముసలివాడ ప్రాణం నిలబడుతుంది. ఇక్కడ తత్వం ఏంటంటే, మనం ఏదైనా చెప్పేటప్పుడు నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, చెప్పేటప్పుడు అది ఇంకొకరి యొక్క శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని, నేను ఏ విధమైనటువంటి స్వార్థ బుద్ధి లేకుండా, ఈ 2 కండిషన్స్ ఉండాలి. వాడికి శ్రేయస్సు ఉండాలి, వాడికి హితం ఉండాలి, నాకు స్వార్థం ఉండకూడదు, నాకి ఏదో ఒక దీనివల్ల లాభం పొందాలనేది ఏమి ఉండకూడదు. అలా ఉన్నప్పుడు మీరు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా అది శాస్త్ర ప్రకారం సత్యమే అవుతుంది. సత్యం చెప్పాడనే వేస్తారు. అశ్వత్థామ హతకుంజర అని ధర్మరాజు నిజమే చెప్పినా కూడా అతడికి ఒకరోజు నరకంలో ఉండవలసినటువంటి పాపం ఏర్పడుతుంది. అదే మనం నిజమే చెప్తున్నాం కానీ వాడిని ఇబ్బంది పెట్టడానికి, రెండవది నా స్వార్థం కూడా కొద్దిగా ఉంది అన్నప్పుడు ఏమవుతుందంటే అది నిజం చెప్పినా కూడా అసత్యం కిందికే వస్తుంది. లేదు, అతను చాలా ఎందుకంటే జ్యోతిష్యంలో వచ్చినప్పుడు పాపం ఒక సమస్యతో వస్తారండి.
అతను ఒక సమస్యతో వచ్చినప్పుడు జాతకం చూసి ఇంకొక 10 సమస్యలు ఉన్నాయని చెప్పామనుకోండి, ఇంకా ఇబ్బంది కలుగుతుంది. అలాగని నీకు ఏ సమస్య లేదు, నువ్వు చాలా బాగున్నావు అని అన్నీ వాడికి ఆనందమయ్యే మాటలన్నీ చెప్పామనుకోండి, ఎలా చెప్తాం? ఏదో డబ్బిస్తాడు, వీడి నుంచి ఎక్కువ లాగుదాం. అదే స్వార్థ చింతనతో చేసామనుకోండి, నిజం చెప్పినా కూడా అది అసత్యం కిందకే వస్తుంది. నేను జాతకం చూసి నిజంగానే చెప్తున్నాను, కరెక్టే, కానీ నా స్వార్థం చూసుకొని చెప్తున్నాను. అదప్పుడేమవుతుందంటే అసత్యం కిందకే వస్తుంది. సో జ్యోతిష్యుడు ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనము సత్యం చెప్తున్నామా, అబద్ధం చెప్తున్నామా? ఏదైనా సరే ఇంకొకటి మంచి కోసం 10 రోజులు చనిపోతాను అనుకోండి, నువ్వు పూర్ణాయుషుడుగా ఉంటావయ్యా, నువ్వేం భయపడాల్సిన పని లేదని చెప్పావు అనుకోండి, అతను హ్యాపీగా వెళ్తాడు. అందులో మన స్వార్థం ఏమి ఉండకూడదు. అలా ఉందనుకోండి, మనం అబద్ధమే చెప్పినా కూడా మనము చెప్పింది సత్యమే. లోక దృష్టిలో వాడు అబద్ధం చెప్పాడని వాడు అనుకుంటాడు, కానీ మన శాస్త్ర దృష్టిలో మాత్రం సత్యం అనే వేస్తారు. ఎక్కడో ఒక పెళ్లి జరుగుతూ ఉంటుంది, అయ్యా మీ ఇంట్లో ఏదో అలాంటి వాళ్ళు చనిపోయారంటే మీకు మైల వచ్చిందని చెప్పామనుకోండి, అది నిజమే, కానీ అక్కడ ఉన్నటువంటి అందరికీ ఇబ్బంది కలిగి అలాంటి సమయంలో చెప్పకూడదని రూల్ ఉంది, అయినా నేను చెప్పానంటే నా స్వార్థం. కాబట్టి మనం నిజం చెప్పినా కూడా అసత్యం చెప్పారనే వేస్తారు. సో జ్యోతిష్యుడైన వాడు ఎప్పుడూ సత్యమే చెప్పాలి. సత్యమే అంటే ఏంటి? ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం కాదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, కృష్ణుడి యొక్క డెఫినేషన్ ప్రకారం సత్యము చెప్పడం అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం కాదు. ఏది చెప్పడం ద్వారా ఎదుటి వాళ్ళ మనోభావాలు వాడి యొక్క దెబ్బ తినకుండా అతనికి జీవితంలో హితం కలగాలి. కేవలం వాడికి ఇబ్బంది పడకూడదని ఒకటే కాదు, అతడికి మంచి జరగాలి. అలాంటి మాటలు చెబుతూ అందులో ఎలాంటి స్వార్థము లేకుండా ఉన్నట్టయితే దానిని సత్యం కింద కన్సిడర్ చేస్తారు. లేకపోతే మనం నిజంగా గ్రహాలు అంతా బాగానే ఉన్నాయి, అన్ని నిజాలు చెప్పినా కూడా అతన్ని ప్రలోభ పెట్టడానికో, లేకపోతే మనం ఏదో ఒక మనకు ఏదైనా కొద్దిగా లాభం కలుగుతుంది స్వార్థ చింతన చేసి చెప్పామనుకోండి, దాన్ని భగవంతుడు అసత్యం కిందే వేస్తాడు. ఈ విషయంలో సత్యాసత్య విషయంలో మన జ్యోతిష్యుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. వెరీ క్లియర్. ఎదుటివాడి యొక్క హితము కోరుకోవాలి, నా యొక్క స్వార్థం ఉండకూడదు. ఈ క్రైటీరియా ఒక్కటి పెట్టుకుని మీరు ఏం చెప్పినా కూడా సత్యము కిందకే వస్తుంది. ఇది మీరు ఎప్పుడూ మనసులో పెట్టుకోవాలి. ఇవాళ మనము 3 విషయాలు నేర్చుకున్నాం. ఆ 3 విషయాల్లో మనం చూసినట్టయితే, మొదటి విషయం, మనము చేసుకునేటటువంటి శుభాశుభ కర్మకలకు భగవంతుడు రెస్పాన్సిబుల్ కాదు. నేను చేసే పుణ్య పాపములకు నేనే రెస్పాన్సిబుల్, నేనే అందుకే స్వకృత కర్మలు అంటాం. స్వకృతం అంటే నేనే తెలిసి బుద్ధిపూర్వకంగా చేయడం, దానికి శిక్ష మనమే అనుభవించాలి. రెండవది, మనం అన్ని శుభాశుభ కర్మలు చేసి తప్పించుకోవడం కుదరదు. కాబట్టి ఇంకెందుకు జాతకం చూడడం, భగవంతుడు చూడడం అంటే తీవ్రతను తగ్గించవచ్చు, లేదా మనం జాగృత అవస్థలో కాకుండా స్వప్నావస్థలో అనుభవించడానికి అవకాశం ఉంటుంది. మూడవది, సత్యము అసత్యము యొక్క డెఫినేషన్ ఏంటి అన్నప్పుడు, సత్యము అంటే ఏది చెప్పడం ద్వారా ఎదుటివాడికి హితము కలుగుతుందో, నాలో ఎలాంటి స్వార్థ భావన ఉండదో, అలాంటప్పుడు ఏం చెప్పినా కూడా అది సత్యమే అవుతుంది. సో ఈ 3 విషయాలు మనకు చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇది ఇది అంత ఈజీగా ఒక రోజులో అర్థమయ్యేది కాదండి. ఇది వేదాంతం. ఇది మన శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు వీరు వాళ్ళ జీవితాన్నే పణంగా పెట్టి దీనిపైన చాలా ఎక్సర్సైజ్ చేసి నేర్చుకున్నవి. మనం 1 గంటలో దీని గురించి మొత్తం మనకు అవగాహన కలుగుతుందంటే కుదరదు. దీని గురించి తెలుసుకోవడం ద్వారా కొత్త కొత్త ప్రశ్నలు వస్తాయి. తద్వారా మనము ప్రయత్నిస్తాం దీనికి ఆన్సర్ వెతకడానికి. దానికి ఈ పాఠం చాలా ఉపయోగపడుతుంది. ఇది వేదాంత విభాగంలో వస్తుంది. తర్వాత మీకు నెక్స్ట్ వచ్చేటటువంటి పాఠం ఏదైతే ఉంటుందో, నెక్స్ట్ క్లాస్ వచ్చి 9వ తేదీ. 2వ తేదీ. ఆ 2వ తేదీ నేను ఉండనండి. నేను తిరుపతికి వెళ్తున్నాను. అదే రోజు ఉపనయన మహోత్సవం ఉంది, అక్కడ అటెండ్ అవ్వడానికి. నెక్స్ట్ సండే రాత్రి 8 గంటలకు నేను ఎగ్జాక్ట్లీ ట్రైన్లో ఉంటానండి. సో ట్రైన్లో ఉంటాను కాబట్టి నేను పాఠము తీసుకోలేను, అలాగా ప్రశ్నోత్తరాలకు కూడా ఆ ట్రైన్ శబ్దాలకి సహకరించదు. నెక్స్ట్ క్లాస్ శనివారము ఆదివారం 2 ఉండదు. తరువాత 8వ తేదీ శనివారము, 9వ తేదీ ఆదివారం, ఈ 2 రోజులు కూడా 7:30 గంటలకు పాఠం ఉంటుంది. శనివారం 7:30 నుంచి 8 గంటల నుంచి 9 గంటల వరకు 8వ తేదీ మీకు మెసేజ్ కూడా నేను పంపుతాను అందరికీ.
మీకు మనశ్శాస్త్ర పాఠం ఉంటుంది. ఈ మోక్షానికి ఇప్పుడు ఈరోజు మనం ఏవైతే డిస్కస్ చేసుకున్నామో దాన్ని కొద్దిగా డీప్గా డిస్కస్ చేస్తాం. తర్వాత యథావిధిగా 9వ తేదీ జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన పాఠం ఉంటుంది. సో మనకు కర్మ సిద్ధాంతం ఇంతవరకు చాలు. నెక్స్ట్ మనం ఈ కర్మలకు గ్రహాలకు ఉన్నటువంటి సంబంధం ఏంటి వాటి గురించి వచ్చే తరగతిలో మనం నేర్చుకుందాం. సో ఇది ఇవాల్టి పాఠం. ఇవాల్టి పాఠాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. నమస్కారం. శుభరాత్రి.